ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ, అహం సత్యబోధక చెన్నై ద్వితీయ భాగము పట్టణ విశ్లేషణ పి కోటేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్. అందరికీ సాయిరామ్ అండి. గత ఎపిసోడ్ లో ఒక్కసారి మనం సమాజ సేవయే జీవిత పరమావధి అనేటువంటి దాంట్లో మన మేడం గారు మనకు చక్కగా అన్ని విశేషాలు చెప్పారు. సత్యధర్మ శాంతి ప్రేమలు అనేటువంటివి మనకు 4 పునాది గోడలను చెప్పారు పోయిన ఎపిసోడ్ లో కూడా. అలాగే మనం వెండి బంగారు ధరలు బొంబాయి మార్కెట్ లో ఎలా ఉన్నాయో తెలుసా అని కూడా అడుగుతూ, స్వామి మరి జీవితంలో సగం భాగం మరి వాటి కోసమే మనం తాపత్రయపడుతున్నాము, మరి మన జీవితంలో సగం భాగం ఈ ఐహిక వాంఛలతోటే సగం సతమతమైపోతున్నాము అని చెప్పారు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా భగవన్ నామస్మరణ చేయటంలో చేస్తే భయం ఉండదు అని చెప్పారు. నీకు ప్రధానమైనటువంటి ఆయుధం అదే, నీకు ప్రధానమైనటువంటి సాధనం అదే. ఎక్కడున్నా సరే, నువ్వు సుఖంలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, ఐస్ క్రీమ్ తింటున్నా సరే, ముళ్ళు గుచ్చుకున్నా సరే, నువ్వు భగవంతుడిని ప్రార్థించగలిగితే నీకు ఎలాంటి భయం ఉండదు అని చెప్పారు. అంటే కష్టంలో అయినా సరే, సుఖంలో అయినా సరే. తర్వాత మరి ఇంకా ఏం చెప్పారంటే, మరి ఈ పునరభిజననం పునరభిమరణం అనేటువంటి విషయాల మీద కూడా చెప్పారు. జీవిత పరమార్థాన్ని గురించి చెప్పారు. తల్లి గర్భంలో నుంచి మనం పుట్టడం కాదు, గెట్టడం కాదు మనకు కావాల్సింది. మనం జీవిత పరమావధికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దాన్ని సార్థకం చేసుకోవాలి. ఎన్ని చదువులు చదివినా ఏం లాభం లేదు కూడా చెప్పారు. మంచి భావంతో సేవలు చేయాలి అని చెప్పారు కూడా. అలాగే ఆత్మాభిమానం పెంచుకోవాలి అని కూడా చెప్పారు. తర్వాత మరి దేహాభిమానాన్ని గురించి గత ఎపిసోడ్లో దేహాభిమానాన్ని గురించి చెప్పారు. దేహాభిమానాన్ని వదలాలి, త్రికరణ శుద్ధిని మనం పెంపొందించుకోవాలి అనేటువంటిది కూడా మనకు ఇవన్నీ కూడా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు 21 మరి మనిషి ఆత్మగౌరవాన్ని ఇవన్నీ కూడా పెంచుకోవాలి అని కూడా మనకు చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ లో మనం ఏం చేయాలంటే, మనం 21 అందరూ దైవ స్వరూపులే అనేటువంటి దాని మీద మనం కొన్ని విశేషాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో కూడా మనం సత్యధర్మ శాంతి ప్రేమల గురించి చెప్పారు స్వామి. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విజలన్యు నేర్చిన విలువ సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాల సార్థకత సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభం సున్నా. ఈ సనాతన ధర్మ హృదయము నిలువ గుణములియవి 4 పునాది గోడలప్ప. ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతూ సాధు సద్గుణ గణ్యులు సభ్యులారా. గత ఎపిసోడ్ లో కూడా ఈ పద్యం వచ్చింది, అందుకని సూక్ష్మంగా చెప్తున్నాం. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, శాంతి అనేటువంటివి మనం ఆధ్యాత్మిక సౌధానానికి, సనాతన ధర్మము అనేటువంటి ఒక పెద్ద మేడకు ఇవి పిల్లర్స్, 4 స్తంభాలు. అవి కనుక లేకపోతే, జీవితంలో ఈ 4 గుణాలు కనుక మనకు లేకపోతే, మనం ఎన్ని పిహెచ్డీలు చదివినా సరే, ఎన్ని ఎంఏలు చదివినా సరే, మన చదువులన్నీ కూడా సున్నా. ఈ 4 కనుక లేకపోతే, సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకపోతే, నువ్వు చేసేటువంటి దానాలు కానీ ధర్మాలు కానీ చాలా నిష్ప్రయోజనము. ఆ 4 లేకపోతే నువ్వు ఎంతటి రాష్ట్రపతి పదవిలో కూర్చున్నా సరే, ఒక రాజ్యాన్ని ఏలేటువంటి ఒక రాజువైనా సరే, నీ రాతరికము వృధా, నీ యొక్క పదవి సున్నా. అలాగే సత్యధర్మ ప్రేమ శాంతి అనేటువంటి గుణాలు నీ దగ్గర లేకపోతే, నువ్వు ఎన్ని సత్కార్యాలు చేసినా సరే, ఎన్ని బోర్డులు పెట్టుకున్నా సరే, డొనేటెడ్ బై సో అండ్ సో, డొనేటెడ్ బై సో అండ్ సో, స్పాన్సర్డ్ బై సో అండ్ సో అని ఎక్కడెక్కడో బోర్డులు చూస్తుంటాం మనం. ఒక్కోసారి మనం గుళ్ళో కూడా గమనిస్తారో లేదో మీరు, మనం నడిచే బండ మీద కూడా ఇది ఫలాని వారి చేత ధర్మము చేయబడినది అనే రాళ్ల మీద కూడా ఉంటుందండి. ఆయన పేరు మీదుగా తొక్కుకుంటూ వెళ్తాం మనం. అంటే నేల మీద పరిచేటువంటి బండల మీద కూడా పేర్లు ఉండటం మీరు చూశారు.
అలాంటి దాన ధర్మాలు మనం చేస్తూ ఉంటాం. అంటే పేరు కోసం, ప్రతిష్ట కోసం. ఈ ఈ 4 గుణాలు లేనప్పుడు నువ్వు ఎన్ని దానాలు చేసినా, ధర్మాలు చేసినా కూడా అది ఉపయోగం లేదు. కాబట్టి అదే కాదు, ఇంకా చెప్పనటువంటి బహుళ సత్కార్య లాభములు ఎన్నెన్నో కార్యక్రమాలు నువ్వు చేసినప్పటికీ, ఎంత సమాజ హితంగా నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ప్రేమ తత్వం ఉండాలి, సత్య నిరతి ఉండాలి, ధర్మాచరణ ఉండాలి, శాంతి కాముకత ఉండాలి. ఈ 4 గోడలు ఉన్నప్పుడు మాత్రమే, ఈ 4 లక్షణాలు నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చేసేటువంటి ప్రతి పనికి ఒక సార్థకత ఉంటుంది అని స్వామివారు చెప్పారు. ఆ విధంగా చెబుతూ ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. ప్రేమ స్వరూపులారా, మానవుడు శాంతిని అనుభవించే నిమిత్తమై జన్మించాడు, కానీ పదవుల నేలే నిమిత్తం కాదు. ఎన్ని ఉండినప్పటికీ మానవునికి శాంతి లేకుండా జీవితమే శూన్యము. ఈ జగత్తులో అనేక మంది శ్రీమంతులు ఉన్నారు, కోట్ల కొలది విద్యావంతులు ఉన్నారు, గొప్ప గొప్ప పదవులను ఏలిన వారు ఉన్నారు. కానీ వీరందరి వల్ల సమాజానికి కలుగుతున్న ఉపకారం ఏమిటి? బీదల కష్టాలను తీర్చడానికి వారికి సమయం లేదు. అసలు బీదల పరిస్థితి ఏమిటనే విషయాన్ని ఆలోచించేవారు లేరు. అందరూ షో వర్క్ చేస్తున్నారే తప్ప సోషల్ వర్క్ చేయడం లేదు. భవతే భిక్షాందేహి అంటూ ఇంటి ముందుకు వచ్చిన వారిని పట్టెడన్నం కూడా పెట్టకుండా వెళ్ళిపో అని కసురుకుంటున్నారు అనేటువంటి పేరాలో స్వామి యొక్క వేదన, ఆ వేదన మనకు అర్థమవుతుంది. మనంతా కూడా శాంతి కాముకులం, శాంతి కావాలి. శాంతి లేకపోతే జీవితం సున్నా. ఎన్ని కోట్లకు మనం అధిపతులు చేసే టాటా బిర్లాలైన వాళ్ళకైనా సరే, మరి వాళ్ళంతా కూడా కోట్లకు పడగలెత్తారు, వాళ్ళకి సుఖం లేదు. ఒక్కోసారి హాయిగా ఆ చెట్టు కింద బట్టలు లేకుండా చక్క కడుపు నిండా ఏదో దొరికింది తిని పడుకునే వాడుకున్నటువంటి శాంతి కూడా ఒక్కోసారి కోటేశ్వరులకు ఉండదు. కాబట్టి ఇటుకంతలో ఎంతో మంది శ్రీమంతులు ఉన్నారు, మరి ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు, ఎంతో మంది రాష్ట్రపతి, ఒక రాజ్యాలు లేనటువంటి రాజులు ఉన్నారు. వీళ్ళందరికీ వీళ్ళందరి వల్ల ఏమిటి ఉపయోగం? వాళ్ళు ఏమన్నా బీదల యొక్క కష్టాలు తీర్చగలిగినప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సత్యధర్మ శాంతి ప్రేమలతో వాళ్ళు వ్యవహరించలేనప్పుడు మరి ఏమిటి ఉపయోగం? అసలు ఎంతో మంది బీదలు ఉన్నారు, కోట్లకు పడగలెత్తినటువంటి కోటి మందికి పైన, అంటే మన భారతదేశంలో 144 కోట్లలో కొన్ని కోట్ల మంది పేదలు ఉన్నారు. రోజు కడుపు నిండా తినటానికి, కడుపు నిండా తాగటానికి కూడా నీళ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నిజంగా మనకు కనబట్టలేదు కాబట్టి లేరు అనుకోవచ్చు, కానీ ఉన్నారు. అలాంటి వాటిని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ వాళ్ళ కోసం ఏదో చేస్తున్నామని భ్రమ కలిపినా సరే అది షో వర్కే తప్ప సోషల్ వర్క్ కాదని స్వామి చెబుతున్నారు. చివరికి మనం బిచ్చగాడు వస్తాడు, మన ఇంటికి భౌతిక భిక్షాందేహి అంటాడు. ఈ భౌతిక భిక్షాందేహి అనేది ఇంకెక్కడ మనకి ఇప్పుడు అసలు వినబట్టలేదు. ఈ పదం ఒక్క ఉపనయనంలోనే కనబడుతుందండి. పాప ఉడుగు చేస్తున్నటువంటి అబ్బాయి ఆడవాళ్ళనైతే భౌతిక భిక్షాందేహి అంటాడు, మగవాళ్ళనైతే భవాన్ భిక్షాందేహి అంటాడు. ఈ 2 పదాలు మనకి అక్కడే వినబడుతున్నాయి. ఒక వెనకటి రోజుల్లో వచ్చేవాళ్ళు భౌతిక భిక్షాందేహని. ఎవడన్నా పోనా ఆ విధంగా వచ్చినా వాడికి కనీసం వేసేటువంటి స్థాయి కూడా లేదు. దేనికంటే ఇప్పుడు 15 అంతస్తుల మేడలు ఎక్కడో ఉంటుంది పాపం. మా ఖమ్మంపేట అరుణకుమారి 15 అంతస్తులో ఆమెకు వెయ్యాలని ఉంది వ్యర్థం. ఆమె కిందకి దిగేసే లోపల వీడు ఉండడు. ఆ విధంగా మనసున్నా కూడా మార్గం లేనటువంటి పరిస్థితులు ఈనాడు కలికాలంలో ఏర్పడ్డాయి. నిజంగా ఉంది మనకు మనసు, వాడికి ఏదో చేద్దామని, వాడికి ఏదో ఇద్దామని అన్నం పెట్టడం ఉంది, మనం దిగొచ్చేసరికి వాడు ఉండట్లేదు. ఆ విధంగా ఈ ఆధునిక సంస్కృతి సంప్రదాయాలు చేసే వాళ్ళకు కూడా మనసున్నా కూడా మార్గం లేకుండా చేస్తున్నాయి ఏమో అనిపిస్తుంది. మనిషికి ఏది ముఖ్యము? అసలు నిజంగా మనంతా కూడా మనుషులం. మనిషి అని వాడారు స్వామి. మరి ఆయన ఉద్దేశంలో చూడండి, మనిషి ఈ 2 ఉంటే మనిషి అని జనరల్ గా చెబుతుంటారు లౌక్యంలో. అంటే డబ్బు, కాంతా కనకాలు ఉంటే ఆయన మనిషి కింద లెక్క అనమాట. ఇక ఏం ఉండక్కర్లా అదే అసలు జనరల్ అర్థం. కానీ ఆ మనిషి అంటే ఏమిటి ముఖ్యం అని చెబుతున్నారు. అసలు మానవ అనే పదం యొక్క అర్థమును ఎవరూ గుర్తించడం లేదు. మానవ అంటే స్వామివారు చెప్పారు, మానవ, ఏమయ్యా నువ్వు కొత్త వాడివి కాదు, పాతవాడివే, సనాతన సాంప్రదాయం పుణికిపుచ్చుకున్నటువంటి వాడివి నువ్వు అని ఒకటి చెప్పారు. అలాగే మానవుతో నయంగా వర్తించేటువంటి వాడని కూడా, మానవత్వంతో నయంగా వర్తించేటువంటి వాడు కూడా మానవుడు అని చెప్పారు. ఇంకా ఎన్నో సందర్భోచితంగా ఎన్నో నిర్వచనాలు మానవుడికి చెప్పబడ్డాయి. కాబట్టి అలాంటి మనిషికి ఏంటి ముఖ్యం? కోరికలు తీర్చుకోవడమా, ప్రాపంచికంగా అభివృద్ధి రావడమా, లౌకికమైనటువంటి ఆనందం అనుభవించడమా? ఇవేవి ముఖ్యం కాదు. కేవలం ప్రాపంచిక సుఖాలు అంటే మనకు సూత్రం ఉంది,
ఆహారము, నిద్ర, భయము, మైథునము. చీమ కూడా అవే కావాలి, ఏనుగు కూడా అవే కావాలి, మనకు అవే కావాలి. పశుభిర్మరణం. పశువుకు కానీ, క్రిమికి కానీ, కీటకానికి కానీ, మనిషికి కానీ కనీసం ఈ లోకంలో బతకడానికి 4 ఎలిమెంట్స్ కావాలి: ఆహారము, నిద్ర, భయము, మైథునము. కేవలం అంతవరకే మనం పరిమితం చేసుకొని ప్రాపంచిక జీవనం చేసినట్టయితే అది నిజమైనటువంటి జీవనం కాదు అంటున్నారు స్వామి. లౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించడమా, మనం చూస్తున్నటువంటి ప్రాపంచిక సుఖాలు, ఇవేవి ముఖ్యం కావు. మానవ జీవితంలో సుఖ దుఃఖములు 2 కలిసే ఉంటాయి. మనం చెప్పుకున్నాం, సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము. ఇవన్నీ కూడా చక్ర భ్రమణంలాగా తిరుగుతూ ఉంటాయి. మీరు తిరిగేటువంటి ఏ చక్రాన్న తీసుకోండి, సైకిల్ చక్రం మనందరికీ తెలుసు కాబట్టి సైకిల్ చక్రంలో వాల్ పిన్ ఉంటుంది. ఆ వాల్ పిన్ ఎప్పుడు కింద ఉండదు, పైకి కిందకి కొన్ని లక్షల సార్లు పైకి, కొన్ని లక్షల సార్లు కిందకి తిరుగుతూ ఉంటుంది. అలాగే మానవ జీవితంలో కూడా ఎవరినన్నా పరిగణించుకోండి, ఈ 144 కోట్ల మనుషుల్లో ఎవరికైనా సరే కష్టం రావాల్సిందే, కష్టం తర్వాత సుఖం రావాల్సిందే, తప్పదు. ఈ కష్ట సుఖంలో కావడి కుండలు. చక్రాల పంక్తి గచ్చిది భాగ్య పంక్తి. ఆయనకు అన్ని భాగ్యాలు వస్తున్నాయి అనుకుంటాం మనం. మా పక్కవాడిని చూసి వాడు ఎంత అదృష్టవంతుడో, ఎప్పుడు సుఖాల్లో మునిగి తేలుతున్నాడు, నాకే కష్టాలు వస్తున్నాయి అనుకుంటాం మనం. వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, అది వాడు చెప్పుకోరు, అంతకంటే ఏం లేదు. కేవలం సుఖమును మాత్రమే అనుభవించాలంటే వీలు కాదు. ఈ కష్ట సుఖాల్లో దేవుడు కనబడి నీకేం కావాలి అంటే, నాకు అర్థం సుఖమే కావాలి అంటే ఆయన ఏమి అనుమతించాడు. తోటి మానవునికి తోడ్పడలేని వారికి మనశ్శాంతి ఎట్లా లభిస్తుంది? కాబట్టి 2-3 సంవత్సరాల నుంచి మనకు ప్రాజెక్ట్ నలుగుతోంది సత్సాయి ఆర్గనైజేషన్స్ లో. ఇచ్చుటయే అందము, ఇవ్వటంలో ఉన్నటువంటి ఆనందం పుచ్చుకోవటంలో లేదు అని ఒక ప్రాజెక్ట్ మొదలైంది. ఆ ప్రాజెక్ట్ లో కూడా ఇప్పుడు నడుస్తున్నాం మనం. అంటే ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందం పుచ్చుకోవటంలో లేదు అని. కాబట్టి నువ్వు ఏమీ అసలు ఇవ్వకుండా నువ్వు సుఖం కోరుకుంటే అది వచ్చేది కాదు. తోటి మానవునికి తోడ్పడలేని వారికి మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది? ఎలాంటి వాడికైనా సరే ముందర మనం మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి తర్వాత మనశ్శాంతి ఎవరికి ఉంటుందో వాడికి మాత్రమే సుఖం ఉంటుంది. కాబట్టి శాంతి అనేటువంటి పదార్థం కావాలి. శాంతి అనేటువంటి పదార్థం కావాలి అంటే మనకు ఉన్నదానితో తృప్తి పట్టడం అనేటువంటిది ముందర మనం నేర్చుకోవాల్సినటువంటి 2 అక్షరాలు. తృప్తి అనేటువంటి 2 అక్షరాలు కనుకుంటే మనకు శాంతి లభించినట్టే. శాంతి లభిస్తే సుఖం లభించినట్టే లెక్క. సాటి మానవుడికి మనం సహాయం చేయాలి, అది మనం నేర్చుకోవాలి. పరోపకారార్థమిదం శరీరం అన్నాడు. నోరు లేనటువంటి వారు పరోపకారం చేస్తున్నప్పుడు నీకు మంచి ఆహారము, నిద్ర, భయమైనతో పాటు ఒక వివేకము, విచక్షణ ఇచ్చాడు మానవుడికి భగవంతుడు. ఇంకా నువ్వెంత సాయం చేయాలి? అలాంటి సాయం చేసేటువంటి వాళ్ళలో సూర్య భగవానుడు వెలుగునిస్తున్నాడు. కొన్ని కోట్ల వాట్ల శక్తి కలిగినటువంటి వెలుగునిస్తున్నాడు. నువ్వు నిజంగా 60 క్యాండిల్ పెట్టుకుంటేనే నువ్వు బిల్లు కట్టలేకపోతున్నావు. కొన్ని ఆ సూర్యుడు ఇచ్చేటువంటి ఆ సూర్యకాంతికి నువ్వు ఏ వాట్స్ కడతావు, ఏం కొలమానం చేస్తావు, ఏం మీటర్ పెడతావు, నువ్వు నిజంగా నువ్వేం బిల్లు చెల్లిస్తావు చెప్పండి? ఆ సూర్యకాంతి నిజంగా కొంతమంది కాలేకపోతే సూర్యుడు ఉండడు, గాలి ఉండదు. లైట్ అయిందే అక్కడ ఎదుటి మనిషి కనబడతాడు. లైట్ వేస్తేనే ఎదుటి మనిషి కనబడేది. చదవాలి అంటే లైట్ వేయాల్సిందే, అంటే ఫ్యాన్ వేయాల్సిందే, ఫ్యాను లైట్ ఉండవలసిందే కొన్ని ఇళ్లలో. అలాంటి ఇళ్ళు మనకు హైదరాబాద్ లో బోర్డు ఉన్నాయి. కానీ మనకు భగవంతుడి దయ వల్ల అలాంటి సూర్యుడు తేజస్సిస్తున్నాడు, చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు, చెట్లు చక్కగా ఫలాలను ఇస్తున్నాయి, నదులు నీరిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా మరి ఆ భూమి మనకు స్థావరాన్ని ఇస్తుంది, గాలి ప్రాణవాయువుని ఇస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఎవరు ఇవ్వమన్నారు? మీరు ఏమైనా అడిగారా? మీరు ఏమైనా అప్లికేషన్ పెట్టారా? పెట్టలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మీరు ఇంటర్నెట్ పెట్టారు. మీకు 1500 పేజీలు కలిగినటువంటి పుస్తకం ఎవరో పెట్టారు ఇక్కడ. మనకు చిన్న అగ్గిపెట్టెలాగా ఉంటుంది. మనకు అగ్గిపెట్టె కూడా కాదు, ఒక చిన్న కాలం ఉంటుంది మనకు మన సెల్ ఫోన్ లో. ఒక 3000 పేజీలు కలిగినటువంటి పుస్తకం పెట్టారు. పెడితే అదంతా కూడా ఎక్కడ ఉంటుంది? స్పేస్, ఆకాశంలో. ఆకాశం గగనం శూన్యం కాబట్టి ఆ శూన్యంలో మనం ఇదంతా కూడా నిలవ పెట్టుకుంటున్నాం. అవసరమైనప్పుడు మనకు కనబడుతోంది, అనవసరమైనప్పుడు స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటి స్పేస్ మనకు భగవంతుడు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకు వాళ్ళంతా కూడా ఇచ్చినప్పుడు నిజంగా నోరు లేనటువంటి చెట్లు, నోరు లేనటువంటి నదులు, నోరు లేని గోవులు పరోపకారం చేస్తున్నప్పుడు నువ్వు సహాయం చేయకపోతే ఎట్లా? కాబట్టి మన ఆర్ష సంప్రదాయంలో పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం నీకు ఇచ్చింది
పరులకు ఉపకరించుకోవటం కోసమే అని చెప్పారు. ప్రతి మానవునికి కష్ట సుఖాలు రెండు ఉంటాయి చెబుతున్నారు స్వామి. రెండు ఉండవలసిందే. అయితే అవి కదిలిపోయే మేఘాల వల్ల వస్తాయి. నీకెప్పుడు కష్టం వచ్చిందంటే ఎప్పుడూ కష్టం ఉండదు, ఎప్పుడో సుఖం వచ్చిందంటే సుఖం కూడా ఉండదు. అవి అలా వచ్చి అలా వెళ్ళేటువంటివి. కష్ట సుఖములు రెండింటినీ మనం ఒకటిగా భావించాలి. రెండు మానవునికి తప్పునవి కావు. అయితే జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి. సమానత్వం లేనివాడు మానవుడు అనిపించుకోడు, సమానత్వం లేనివాడు సమాజంలో ఉండతగడు. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజేవ్ అన్నట్లు సుఖ దుఃఖముల పట్ల మనం సమదృష్టిని కలిగి ఉండాలి. కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు అనుభవించినప్పటికీ ఒక్క కష్టం వచ్చిందంటే తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి మన కష్ట సుఖాలు అనేటువంటివి సామాన్యము అని చెప్పుకున్నాం. రాక తప్పదు కూడా, వచ్చిన తర్వాత అనుభవించక తప్పదు. కాబట్టి ఇంత జరుగుతున్నప్పుడు వాటిని సమానమైనటువంటి దృష్టితో, ఒక శుభకార్యం జరిగినప్పుడు మనం ఎంత పరవశించిపోతామో, మనం కాలానుక్రమంలో ఒక ముసలాయన మన ఇంట్లో పోయినప్పుడు కూడా అంత నిబ్బరం మనం పొందగలగాలి. అది అట్లా ఒక పిల్లవాడు పుట్టినప్పుడు అడ్మిషన్ అనుకోవాలి, ఒక ముసలాయన పోయినప్పుడు విత్ డ్రాయల్ అనుకోవాలి. జననము మరణము తప్పదు. ఇలాంటి కార్యక్రమాల పట్ల ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకొని దాంట్లో ఉన్న మర్మాన్ని ఆ సమదృష్టిని మనం అలవర్చుకొని ఆ సమానత్వాన్ని కానీ మనం అలవర్చుకున్నట్టయితే మనకు హాయిగా శాంతిగా ఉండగలుగుతాము అని స్వామి చెబుతున్నారు. శాంతికి సూత్రాలు ఇవన్నీ కూడా మనకు వచ్చిన జయాపజయాలను కానీ, మనకు వచ్చినటువంటి కష్ట సుఖాలను కానీ వీటినన్నిటి కూడా సమంగా చూడగలగాలి. ఐశ్వర్యం వచ్చినప్పుడు పొంగిపోవటం కాదు. ఏదన్నా ఒక చిన్న నష్టం వచ్చినప్పుడు డేలా పడిపోతాడు అబ్బాయి, నేల మీద నిలబడ్డవాడు కాస్త కుప్ప కూలిపోతాడు. అంత పరిస్థితి ఏంటి అంటే ఏమాత్రము ఆధ్యాత్మిక పరిణతి లేకపోవటమే దీనికి కారణము. కాబట్టి మనం ఒక వింగులో ఉన్నాం కాబట్టి ఆ వింగులో మనస్థైర్యాన్ని ఏర్పరచుకొని స్థితధీ అంటాం, మనం స్థితప్రజ్ఞుడు అంటాం. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహాః. దుఃఖాల్లో పొంగిపోకూడదు, సుఖాల్లో పొంగిపోకూడదు. అలాంటి మనస్తత్వాన్ని సమతుల్యం చేసుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో, మానసిక మనోనిగ్రహంతో మనం చక్కగా మనోనిగ్రహాన్ని పాటిస్తూ ఆ సుఖ దుఃఖాల పట్ల సమత్వాన్ని పాటించినట్టయితే నీకు శాంతి కలుగుతుంది. కానీ ఈనాడు మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, వాడికి కష్టం అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి వాడికి, మనం లేని సమయంలో ఇక వాడు పొందేటువంటి బాధ అంతా ఇంత కాదు. దేనికంటే మనం ఢక్క మొక్కలతో పెంచలే వాడిని. కాలు కింద పెడితే అరిగిపోతున్నాం, అంతగా అపురూపంగా పెంచాం, మనం పెంచుతున్నాం కూడా. అది మనకు అట్ట కాదు. మనల్ని వదిలేశారు తల్లిదండ్రులు. వాడు తిప్పలాడు పడతాడు, 3 మైళ్ళు వాడే నడిచి వాడు చదువుకుంటాడు. ఆ చదువుకోవటంలో మనం ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఎన్నో సంఘటనలు, మనం ఊహించినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా రంగరించుకొని సమాజం అంటే ఇట్లా ఉంటుంది కాబోలు అనేటువంటిది మనం ఆకళింపు చేసుకోగలిగాం. ఈనాడు ఈ స్థాయిలో మనం ఉండగలిగాం. ఈనాడు పిల్లలు అట్లా ఉంటారని ఆశించడానికి అవకాశం లేదు. ఒక శ్రీమంతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఆనందంగా ఉన్నారా అని ప్రశ్నించండి. అతను ఏమి సమాధానం చెబుతాడు? అయ్యా నా వద్ద కావలసినంత ధనం ఉన్నది, నా కుమారులు గొప్ప పదవుల్లో ఉన్నారు, నా ఇంట్లో అన్ని ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ నాకు మనశ్శాంతి లేదు అంటాడు. చూసారా, మనం వెళ్ళేది మనం కోటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాం. ఏమంటే మీకు ఏమన్నా ఎలా ఉంది సార్ అంటే, నాకు అన్నీ ఉన్నాయి సార్, అసలు లేదు అన్నాడు. ఏమిటి అసలుది? శాంతి లేదు అన్నాడు. ఉన్నవాడికి శాంతి దేనికి లేదు అని మనం ఒక మానవ మాతృడుగా మనం ప్రశ్నించి మనం ఆన్సర్ మన దగ్గర ఉంటుంది, వాడి దగ్గర ఉండదు. అంటే అన్నిటినీ సమానంగా చూడగలిగినటువంటి ఆ నిగ్రహం ఆయనకి లేదు. ఆ నిగ్రహం మన దగ్గర ఉన్నది. తృప్తి అనేది ఆయనకి లేదు, మన దగ్గర తృప్తి ఉన్నది. 100 రూపాయలు ఉన్నవాడు 1000 రూపాయలు కోరుకుంటాడట, 1000 ఉన్నవాడు 1,00,000 కోరుకుంటాడట, 1,00,000 ఉన్నవాడు స్వర్గాన్ని కోరుకుంటాడట, లేదా రాజ్యాన్ని కోరుకుంటాడట. ఆ రాజ్యం కలిగినటువంటి వాడు స్వర్గాన్ని కోరుకుంటాడట, ఇంద్ర పదవిని కూడా. అంటే కోరికలు అనేటువంటి వాటికి అంతు లేదు. వాడికి అంతు లేదు కాబట్టే వాడికి సుఖం లేదు, శాంతి లేదు. కానీ మనం స్వామి యొక్క దయ వల్ల
అన్నిటిని మనం సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనకు ఆ శాంతికి పుష్కలంగా ఉంది. మనకు శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి? దోషం ఎక్కడున్నది? మానవుడు అయ్యా నీవెవరు అని ఎదుటి వ్యక్తిని ప్రశ్నిస్తున్నాడే కానీ నేనెవరు అని దానికి తాను ప్రశ్నించుకోవడం లేదు. అదండి ఇంకో కారణం కూడా చెప్పారు స్వామి. ఎంతసేపటికి మనం ఫోన్ చేయగానే నమస్కారం సార్ అంటాం. మీరెవరండి అంటారు. నమస్కారం పెట్టడం ఆయన. మీరెవరండి అంటాడు. మనం నమస్కారం చేస్తాం సంస్కారంగా. కానీ మనం మీరెవరు అని ప్రశ్నిస్తున్నాడు తప్ప నేనెవరు, దీన్నే ఆధ్యాత్మిక భాషలో కోహం అంటారు. నీవెవరు అంటే కోహం అంటే నేనెవరు అనమాట. అహం నేను, కహ ఎవరు, నేనెవరు అనే దానికి ఖచ్చితమైనటువంటి ఆధ్యాత్మిక పదం కోహం. అని ప్రశ్న వేసుకోడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇందాక సూత్రవాహిని చెప్పింది మనకు. మనం ఎవరి వలన పుట్టామో, ఎవరి వలన వృద్ధి పొందుతున్నామో, ఎవరిలో లైవ్ పొందుతున్నామో, హీఈస్ కాల్డ్ బ్రహ్మన్ అని చక్క సూత్రవాహిని చెబుతోంది. ప్రతి సూత్రంలో కూడా నొక్కి చెబుతోంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా పెరుగుతున్నావు, ఎవరి వల్ల నువ్వు ఎవరిలో లైవ్ అవుతున్నావు, హీఈస్ కాల్డ్ బ్రహ్మన్ చెబుతోంది. అలాంటి నేనెవరు అనే దానికి సమాధానం కావాలి అనేటువంటి ప్రశ్నించుకోవడం లేదు. నేనెవరు అనే ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే తన కష్టాలన్నీ తీరిపోతాయి. చూసారా, వేదంలో కూడా చెప్పాడు. ఏది తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది ఉండదో ఇట్ ఈజ్ కాల్డ్ వేదము. ఏది తెలుసుకుంటే నీ జీవనంలో ప్రశ్న అనేటువంటిది ఉండదో అంత సమగ్రమైనటువంటి సమాధాన దర్పణం మీకు వేదం అని చెబుతోంది. తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకున్నా ప్రయోజనం లేదు. మనం నేల విడిచి శ్రమ చేస్తున్నాం. మనం ఎవరో మనం తెలుసుకోకుండా అన్నిటి కోసం తాపత్రయపడుతున్నాం. వానలు వచ్చినంచు భూమి పండున విత్తులు నాటకున్నా, వానలు రాలితో భూమిని పండున విత్తులు నాటియున్నా అని చక్కగా చెప్పారు స్వామి. వానలు రావాలి, విత్తనాలు నాటాలి. ఆ వానలు దైవానుగ్రహము, విత్తనం నాటం అనేటువంటిది మానవ ప్రయత్నము. కాబట్టి అలాంటి నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంటు ప్రవహిస్తున్నది. అంటే పురుష ప్రయత్నమునకు దైవానుగ్రహం తోడైనప్పుడే ఫలసిద్ధి కలుగుతుంది. నువ్వు ఏ దేవుణ్ణి ఆశించబోయే ముందు అసలు డూ యువర్ డ్యూటీ. కర్మణ్యేవ అధికార. నీ ముందర యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. నీ డ్యూటీ నువ్వు చేసి స్వామి అంటే అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడో ఆగ్రహిస్తాడో తర్వాత. కాబట్టి ఏదైనా ఒక పని సాఫల్యం చెందాలి అంటే మన జీవితంలో ఏదైనా కానివ్వండి, ఏ పనన్నా కానివ్వండి, ఒక పని తలపెట్టినప్పుడు మనకు ఆ పని సాఫల్యం చెందాలి అంటే నువ్వు ముందర ప్రయత్నం చేయాలి. ప్రయత్నానికి యత్నానికి మనం తేడా చెప్పారు. యత్నము అంటే మామూలు వ్యవహారం. ఇప్పుడు అన్నం తినడానికి కోసం టేబుల్ దగ్గరికి వెళ్ళాం, ఇట్ ఈజ్ కాల్డ్ యత్నము. అలాగే ఒక విద్యార్థి బీటెక్ డిగ్రీ తీసుకొని ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇట్ ఈజ్ కాల్డ్ ప్రయత్నము. ఇది అందరం చేసేదే. యత్నాలు అందరం చేస్తూ ఉంటాం, ప్రయత్నాలు అందరం చేయడం. ఆ భగీరథ ప్రయత్నం అంటారు ఆయన్ని. భగీరథ యత్నం కాదు అది, భగీరథ ప్రయత్నం అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి గంగని భూమికి తీసుకొచ్చాడు, అది ప్రయత్నం. అంటే అంత ఉదాత్తమైనటువంటి పనిని మనం ప్రయత్నం అంటాం. కాబట్టి పురుష ప్రయత్నం మనకు దైవానుగ్రహం తోడైనప్పుడే ఫలసిద్ధి కలుగుతుంది. దీన్నే మనం ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పుకుంటూ ఉంటాం సాధారణంగా. పురుష లక్షణం అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, పురుష శబ్దం ఎక్కడుందో పక్కనే స్త్రీ అర్థం కూడా పక్కన ఉన్నట్టే. వందే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు పెతర్రవు అన్నాడు. ఏం మాతర్రవు అనలేదుగా. మరి పార్వతీదేవికి నమస్కారం పెట్టినట్ట అంటే పితరవు అనేటువంటి శబ్దంలో మాతరవు పితరవు రెండు ఉన్నాయన్నమాట. ఆ విధంగా బాల వికాస అంటాం మనం. అంటే అది బాలికల వికాస, బాలుల యొక్క వికాస అని అడిగితే ఏం చెబుతారు మీరు? ఉభయుల యొక్క వికాస అది. అంటే ఆ బాల అనేటువంటి శబ్దంలో బాలికలు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. అది సంస్కృతంలో ఒక గొప్ప సాంప్రదాయం మాకు. కాబట్టి ఆ ఉద్యోగం పురుష ప్రయత్నం. నువ్వు పురుష ప్రయత్నాన్ని కనుక చేసినట్టయితే దైవానుగ్రహం నీకు చక్కగా తోడ్పడుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. నేనేం చేస్తాడు? పని చేయడు, దైవానుగ్రహం కోసం ఎదురు చూస్తాడు. వాడికి అదృష్టం లేదండి అంటాం. అదృష్టం లేదంటే అసలు ముందర నువ్వు చేయవలసిన పని చేయాలి కదా, అప్పుడు కదా అదృష్టం దురదృష్టం. అందుకని మన పనులు మనం చేయాలి. కర్తవ్యం
శాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు. అలాగే కరిష్య వచనం తవ అన్నాడు నరుడు కూడా, అర్జునుడు కూడా. నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా అన్నాడు. నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. ఆ చేయటమే ప్రయత్నం. ఆ పనిని సాఫల్యం చేయటము భగవద్ అనుగ్రహం. కాబట్టి ఒక కార్య సాఫల్యానికి ప్రయత్నము కావాలి, దైవానుగ్రహం కావాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకొని ఆ దిశగా మన ప్రయత్నాల్లో ఎక్కడ లోపం చేయకూడదు. భగవంతుడు కోరేది సమాజ సేవ. సమాజమే దేవాలయం అన్నాడు కాబట్టి ఆ సమాజానికి గనక సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అనేటువంటి అర్థంలో స్వామి మనకు ఓ చక్కని ఉపదేశం చేస్తున్నారు. ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం. అట్టి దైవత్వమును విస్మరించి భౌతిక సుఖముల కోసం ప్రాకులాడటం వెర్రితనము. ఈశ్వర సర్వభూతానం అన్నారు. సర్వభూతానాం ఈశ్వర అని దీని అర్థం. అంటే మనకు కనబడేటువంటి 84 లక్షల జీవరాశుల్ని సర్వభూతములు అంటారు. భూతము అంటే ప్రాణి అని అర్థం. ఇక్కడ అన్ని ప్రాణుల్లో కూడా ఈశ్వర దేవుడు ఉన్నాడు అని దీనికి అర్థం. ఈశావాస్యమిదం సర్వం. ఈ సర్వం జగత్తు కూడా మనకు కనబడేటువంటి దృగ్గోచరమైనటువంటి జగత్తంతా కూడా ఈశావాస్యం అంటే పరమేశ్వర తత్వంతో ఇమిడి ఉన్నది, పరమేశ్వరుని యొక్క ప్రమేయంతో ఉన్నది అని అర్థం. ఇదంతా తెలుసుకోకుండా అట్లా దేవత్వాన్ని విస్మరించి భౌతిక సుఖముల కోసం ప్రాకులాడటం వెర్రితనము. కాబట్టి అసలుకు దేవుడు అంటే ఏమిటి, ఆ దేవుని యొక్క లక్షణాలు ఏమిటి, ఆయన ఎలా మనం ఏ దేవుడి వల్ల మనం ఇలా ఉన్నాము, ఆ దేవుని వల్ల వచ్చాము, మనం మనుగడ సాగిస్తున్నాము, రేపు ఆయనలోనే మనం లైవ్ అవుతాము అనేటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఏమీ తెలుసుకోకుండా భౌతిక సుఖముల కోసం ప్రాకులాడటం వెర్రితనము. ఎంతసేపటికి మునగానం తేలానం, పెళ్ళాం బిడ్డలు మనవలు మనవరాళ్ళు, మనవరాలకి బీటెక్ సీట్ రాకపోయినా కూడా ఏడ్చేటువంటి అమ్మమ్మ గారిని, తాతమ్మ గారిని, తాతయ్య గారిని నేను చూశాను. వాడు ఎక్కడో ముని మనవాడికి బీటెక్ సీట్ రాకపోతే మనకు దేనికి బాధ? వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఏడవటానికి. మనకు దేనికి బాధ? మన పిల్లల్ని మనం దక్కదిద్దాం, అయిపోయింది అనుకోడే. అంటే ఆ విధమైనటువంటి భౌతిక సుఖాలు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఆ లౌకికం పట్ల మమకారం పెట్టుకొని అతను కొట్టుమిట్టాడుతున్నాడు. మనం భౌతిక సుఖములను అనుభవించడానికి పుట్టలేదని తెలుసుకోవాలి. మనం దానికోసం కాదు మనం పుట్టింది, ఆధ్యాత్మికంలో ప్రవేశించాలి. ఇప్పుడు మనం సత్సంగాల్లో ఏఎస్బిలో మనందరినీ కూడా ఎక్కడెక్కడో వాసన లేనటువంటి వాళ్ళని కూడా, ఒక ఆధ్యాత్మిక వాసన లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం, అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలుసుకోవడం, ఆ పరమాత్మ తత్వం అంటే ఏమిటో తెలుసుకోవడం, ఆ పరమాత్మ యందు మనసు పెట్టడము, పరమాత్మ యొక్క పూజలు చేయడము, పరమాత్మ యొక్క తత్వం పట్ల చింతన చేయడము, నామస్మరణ చేసుకోవడము, ఈ విధంగా ఒక భవ్యమైన నవ్యమైన దివ్యమైనటువంటి జీవనం మనకు అలవాటు చేస్తుంది ఈ సంస్థ. మనం అది కావాలి, ఆధ్యాత్మికంలో ప్రవేశించాలి. అంటే దాని అర్థం ఎక్కడ సత్సంగాలు జరుగుతున్నాయో అక్కడికి మనం వెళ్ళాలి. ఆధ్యాత్మిక దృక్పథం లేని వానికి తాను మనిషిని చెప్పుకోవడానికి అధికారమే లేదు. అసలు ఎంతసేపటికి నేను నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు అని ఎవడైతే గిరగీసుకొని వృత్తాకారంగా గీత గీసుకొని నడుస్తూ ఉంటాడో వాడికి అసలు పురోగతి లేదు. మనిషిని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆధ్యాత్మికతను విస్మరిస్తే దైవానికే ద్రోహం చేసినట్లు అవుతుంది. కాబట్టి మన నో ఆధ్యాత్మికం అని మనం అన్నామంటే నో పరమాత్మ అన్నట్టే లెక్క. అందుకనే ఎస్ అనేవాడికి ఎస్ అని, నో అనేవాడికి నో అని, నో ఎస్ నో అనేటువంటి వాడికి కూడా ఎస్ 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 అని స్వామివారు బల్లగుద్ది చెప్తున్నారు. అందరికీ ఎస్ ఎస్ ఎస్, శ్రీ సత్యసాయి సేవ, శ్రీ సత్యసాయి భగవాన్ అని చెప్తున్నారు. భగవంతుడు మీరందరూ తనను పూజించాలని ఆశించడు. ఈ జగత్తుకు మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలని ఆకాంక్షిస్తాడు. నాకేదో పత్రం పుష్పం ఫలం తోయం, బండ్లు తీసుకొచ్చి బండెడు పత్రాలు, బండెడు ఫలాలు, గంగాళాలు నీరు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆయన పూజ చేయించాలని ఆయనేమో కోరుకోడండి. ఈ జగత్తుకు మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలని ఆకాంక్షిస్తాడు. సమాజమే దేవాలయం కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ దేవుళ్లే కాబట్టి, ఈశ్వర సర్వభూతానం అనుకున్నాం కాబట్టి, మరి ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అనుకున్నాం కాబట్టి,
అంటే ఒకే ఆత్మ అందరిలోనూ ఉన్నది. నువ్వు భగవంతుడివే, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడే అనేటువంటి తత్వానికి మనం వచ్చాం. కాబట్టి మానవులుగా జన్మించినందుకు మీరు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. కాబట్టి ఏ సమాజం వల్ల అయితే మనం కమ్మగా నిద్రపోతున్నామో, ఏ సమాజం వల్ల అయితే మనం శాంతి సుఖాలతో బ్రతుకుతున్నామో, ఏ సమాజం వల్ల మనం చేయలేనటువంటి కొన్ని పనులు సమాజం ద్వారా మనం పొందుతున్నామో, అట్లాంటి సమాజాన్ని మనం మరవకూడదు. దానికి సేవ చేయాలి, సత్కర్మలను ఆచరించాలి, మంచి పనులు చేయాలి సమాజం కోసం. ఒకానొక సమయంలో నారదుడు విష్ణువుని ప్రశ్నించాడు, స్వామి, జన్మరాహిత్యమును పొందే మార్గం ఏమిటి అని. అప్పుడు విష్ణువు, నారదా, నేను అందరి యందు ఉన్నాననే సత్యాన్ని గ్రహించాలి అన్నాడు. మానవుడు దైవస్వరూపుడే కానీ కేవలం దేహస్వరూపుడు కాడు. దేవత్వం అనే నెగటివ్ ఉండటం చేత దైవత్వం అనేటువంటి పాజిటివ్ వచ్చి తీరుతుంది. భగవంతుడు లోకములోని ప్రజలందరితో కలిసి మెలుగుతూ లోక సంరక్షణ కావించాలంటే తాను మానవ రూపాన్ని ధరించాలి. విష్ణువు చెప్పాడు, నారదా, నా యొక్క అంశమే అందరిలోనూ ఆత్మగా వెలుగొందుతున్నది. ఎక్కడైతే ఆత్మ చింతన చేస్తారో అక్కడ నేను తప్పక వచ్చి నిలుస్తాను అని చెప్తున్నాడు. చూడండి, ఆ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నలో చెప్పారు ఆయన, ముందర నేను విష్ణువు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, సర్వం వ్యాప్నోతి విష్ణువు అని. అందుకని ఆ పేరు వచ్చింది ఆయనకి. అంతటా అణువణువున కనబడేటువంటి ప్రపంచం, ప్రకృతి, దానికి మన గురువు గారు చెప్పారు ప్రధానము అని కూడా చెప్పాం ప్రకృతికి మన సూత్రవాహంలో. ఆ ప్రధానము అంటే ప్రకృతి, ఆ ప్రధానమైనటువంటి ప్రకృతిలో అణువణువున వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆ నారాయణ స్వామికి విష్ణుమూర్తి అని పేరు వచ్చింది, విష్ణు అని పేరు వచ్చింది. ఏమైనా నేను అంతటా ఉన్నాను నువ్వు గ్రహించాలి. కాబట్టి నేను అందరిలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఏ స్వరూపం అవుతావు? దైవ స్వరూపం అవుతావు. నువ్వేమనుకుంటున్నావు? నేను దేహస్వరూపిణి అనుకుంటున్నావు నువ్వు. కానీ మనిషి దేహస్వరూపుడు కాడు, దైవ స్వరూపుడే. కాబట్టి ఆ దైవత్వం అనేటువంటి నెగటివ్, మరి ఈ చూడండి, దేహస్వరూపుడు అనేటువంటి నెగటివ్, దైవస్వరూపుడు అనేటువంటి పాజిటివ్ రెండు కనుక చేరితే ఒక సార్థకత వస్తుంది. కాబట్టి నువ్వు లోక సంరక్షణ చేయాలి. అందుకనే సాక్షాత్ అవతారాలు కూడా, శ్రీరాముడు అంతటి వాడు కూడా ఒక మానవాకారంలో ఆయన వచ్చి మన లోక సముద్ధరణ చేశాడు, దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు. అలాగే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అంతకంటే కూడా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి తల్లిదండ్రులను ఎన్నుకొని, ఎక్కడ పుట్టాలనో కూడా ఆ ప్రదేశాన్ని కూడా ఎన్నుకొని, అందరిని కూడా సెలెక్ట్ చేసుకొని ఆయన అవతరించినటువంటి అపూర్వమైనటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఎలా పుట్టారు ఆయన? సాధారణ మానవునిగా పుట్టారు. నిజంగా బాబా గారిని చూస్తే ఈయన కూడా మనలాగానే ఉన్నాడు కదా, ఈయనకి మనకు ఏమిటి తేడా అని మనం అనుకోవటం కాదు. సాక్షాత్ సూర్య భగవంతులు లాంటి వాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి పిహెచ్డీలు చదివి ప్రిన్సిపాల్ గా చేసి కళాశాలకి మరి చేసినటువంటి ఆయన పక్కనే తిరిగి ఎంతో కాలం తిరిగినటువంటి కస్తూరి గారు, వీళ్ళంతా కూడా మాయలో పడ్డారు. ఏంటి ఆయన మనలాగానే ఉన్నాడేంటి, ఈయన నిజంగా భగవంతుడేనా అని అనుమానమైనటువంటి స్టేజీలో కూడా, అంటే ఆయన మాట ఆ మాయ ఆవరణం చేత అనిల్ కుమార్ గారు లాంటి వాడు కూడా ఎక్కడో 18,000 కిలోమీటర్ల మన అడుగుల ఎత్తులో పోతే విమానంలో బాబా గారు విమానంలో ఉన్నాడంటావా అని ఆయన అనుమాన పడ్డాడంటే, మరి ఆయన కూడా ఆ బాబా గారి చుట్టూ తిరిగినటువంటి, భగవంతుడి చుట్టూ తిరిగినటువంటి వాడేగా. వీళ్ళంతా కూడా అంతనింగక అనుయాయులు స్వామికి. స్వామి యొక్క చెయ్యి వాళ్ళ చేతికి తగిలింది, స్వామి యొక్క స్పర్శ వాళ్ళకి తెలిసింది. దర్శన స్పర్శన సంభాషణలో పునీతులు వీళ్ళంతా కూడా. ఇంకా కొద్ది మంది నేను చెప్పాను, రామ బ్రహ్మ గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఆయన పక్కన తిరిగినటువంటి వాళ్ళు, రాసుకొని పూసుకొని తిరిగినటువంటి వాళ్ళు కూడా ఒక్కోసారి మాయలో పడ్డారు. ఏం నిజంగా భగవంతుడేనా అని అప్పుడప్పుడు అనుమానం వచ్చి పడింది. కాబట్టి ఈ అనుమానం అనేటువంటి సహజం. ఒకసారి కస్తూరి గారు మా ఇంటికి రావాలి స్వామి అన్నాడు. మీ ఇల్లా అన్నాడు స్వామి. అప్పుడే నాని ఖర్చుకున్నాడు. ఆయన ఖర్చుకొని, కాదు స్వామి మీ ఇల్లే అన్నాడు. మరి మా ఇంటికి అయితే నువ్వు పిలవటం దేనికి? మా ఇంటికి నేను ఎప్పుడు పడితే అప్పుడు వస్తాను కదా అన్నారు స్వామి. అంటే ఒక్క 6 నిమిషంలోనే మనం మాయలో పట్టం, మాయలో నుంచి తేరుకోవటం. అంటే సాక్షాత్తు మీరు నేను అంటలేదు ఇక్కడ,
సాక్షాత్తు భగవంతుడి చుట్టూ ఎంతో ప్రదక్షిణాలు చేసి ఆయనతో కొన్ని కిలోమీటర్లు తిరిగి ఆయన మనసులో మనసు పెట్టి భగవద్గీతలో మునిగినటువంటి మహా మేధావులు కూడా ఒక్కోసారి సందేహంలో పడ్డారు. కాబట్టి అలాంటి స్వామి లోకరక్షణ కోసం వచ్చారు. మనకు తెలుసు స్వామి ఒకటే చెప్పారు, అంటే విష్ణుమూర్తి ఒకటే చెప్పాడు, మమ భక్త ఎత్రకాయంతే తత్ర తిష్టామి నారద అని. నన్ను ఎవరైతే తలుచుకుంటుంటారో నేను వాళ్ళ దగ్గర ఉంటాను అని చెప్పారు. ఇంకా సాక్షాత్తు అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మన్మనోభవ, నా మనసులో మనసు పెట్టు, మధ్యాజీ నన్ను పూజ చేయి, మాం నమస్కరు, నవవేద భక్తుల్లో రేపు రాబోతోంది వందనం అనేటువంటిది ఒకటి రాబోతోంది. నమస్కారం అసలు ఈ 9 విధాల భక్తి మార్గాల్లో అతి సులువైనటువంటి పూజా విధానం ఏమిటి అంటే నమస్కారం చేయటం. దేవుడు కనబడ్డప్పుడల్తో కల్లా నమస్కారం చేయటం. చూసారా, అసలు అంతకంటే చిన్న సేవ రెండోది లేదు, అంతకంటే ఇబ్బందికరమైనటువంటి సేవ రెండోది లేదు. అలాంటి మామ నమస్కరు, నువ్వేం చేయక్కర్లేదయ్యా, నాకు నమస్కారం పడే అన్నాడు స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధంగా మనం నన్ను తలుచుకుంటూ, నాలో రమిస్తూ, నన్నే చింతన చేస్తూ, నా సేవ చేస్తూ, నాకెవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళ పక్కనే ఉంటాను నేను. ఎక్కడైతే ఆత్మ చింతన చేస్తారో నేను అక్కడ తప్పక నిలుస్తాను అని మన స్వామి గాని శ్రీకృష్ణ పరమాత్మ గారి చెప్పిన మాటల్లో మనకు స్పష్టంగా ఇంట వెంట దంట కంట అంటే మనం ఏదో వరకు తమాషాగా ప్రాస కోసం వాడుకున్నట్టుగా ఉంటుంది. ప్రాస కోసం వాడుకోవటం కాదు, ఇదిగో ఈ తత్వంలో మనకు కరెక్ట్ గా నిజం అనిపిస్తుంది అనమాట. దేహియే దేవదేవుడు, ప్రేమ స్వరూపులారా, మీ ఎందున్న ఆత్మయే అందరి ఎందు ఉన్నదనే సత్యాన్ని గుర్తించండి. నువ్వు ఒక దేహానివి, నీ యందు దేహి ఉన్నాడు అంటే ఆత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఒక అంశ రూపంలో, జీవాత్మ రూపంలో నీ దగ్గర ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా భగవంతునివే. కాబట్టి మీ యందు ఉన్నటువంటి ఆత్మయే మరి నీలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఉండాలిగా ఆ పరమాత్మ తత్వం. కాబట్టి ఆయన కూడా నావాడే, ఆయన కూడా నాలాంటి వాడే అని నువ్వు గ్రహించాలి. అప్పుడు దైవత్వం మీ వెంటనే దంటనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అందరూ దైవ స్వరూపులే అనేటువంటి భావన కలుగుతుందో ఇక ఎదుటివాడి మీద మనకు రాగద్వేషాలు ఉండవు. ఆయన కూడా మనం దైవంగానే భావిస్తాం. అదే ఇంటా వెంట దంట ఉండటం అంటే. జీవితం అంతా మీరు నెగటివ్ భావాలతో గడుపుతుంటే మీకు దివ్యత్వం అనేటువంటి బాధ్యత ఏనాటికి లభించదు. మీరు కొంతమంది విచిత్రమైన వ్యక్తులను చూసి ఉంటారు, ఏదైనా సరే నెగటివ్ మాట్లాడతారు. మనం ఎస్ అన్నామంటే వాళ్ళు నో అంటారండి. ప్రతి వద్దు కూడా మా ఫ్యామిలీలో ఒకడు ఉన్నాడు సార్. అదే సార్, మీరు వర్తన చెప్పలేరు, నేను చెప్తా. మా ఫ్యామిలీలో ఒకడు ఉన్నాడు. చెప్పండి. మనం ఏదన్నా సరే, సింహానికి 4 కాళ్ళు అన్నాం అనుకోండి, మేము సింహానికి 4 తలకాయలు అంటాం. మేము 3 అంటాడు ఆయన. దేనికంటే జెండా దగ్గరికి తీసుకెళ్ళి ఎన్నున్నాయి చూడండి మాస్టర్ అంటాడు. 3 కనపడుతున్నాయి మనకి, వెనక అది కనపడదు కదండి వెనక తలకాయ. మరి 3 4 మాస్టర్ అంటాడు. అంటే వితండవాదం అనమాట. మనం చెప్పిన దాన్ని నో అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం. ఏదన్నా సరే, ఏ చిన్న చక్కెర పొంగలు పెట్టినా సరే ఏంటంటే ఈ చండాలం అంటాడు. అంటే జుగుప్సావంతుడు. మనం చెప్పుకున్నాం, మనం 6 ఈ 6 ఇదే కేటగిరీ అనమాట. వాళ్ళంతా కూడా నెగటివ్ మెన్. వాళ్ళంతా కూడా ఏదన్నా కానివ్వండి మనం ఎస్తంటే నో అంటారు. ఇంకా మీరైతే చక్కగా చెప్పగలరు వాటికి ఉదాహరణలు. మనలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ పూజ గుడికి వెళ్తుంటే దేనికి అనవసరంగా 30 రూపాయలు దండగా అంటారు. గుడికి వెళ్తుంటే కొత్త దంపతులు గుడికి వెళ్తున్నా కూడా ఆనందంగా వెళ్ళిరండి అని అనలేనటువంటి ప్రబుద్ధులు మనకు చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి నెగిటివ్ భావాలతో గడుపుతుంటే మీకు దివ్యత్వం అనేటువంటి పాజిటివ్ ఏనాటికి లభించదు. దేవుడు సర్వత్రా ఉన్నాడు. కాబట్టి మీరు దేవుని కోసం దేవుని ఆడవలసినటువంటి అవసరం లేదు. మొన్న గురువు గారు చెప్పిన దాంట్లో కూడా వచ్చింది. నాకు బాబా గారు స్వయంగా చెప్పినట్టు సంఘటనలో మొన్న ఎవరో ఒక వక్త చెప్పారు. ఎవరు మొన్న ఇటీవల చెప్పినటువంటి వక్త మూర్తి గారు సార్. ఆయన ప్లీజ్ డోంట్ కమ్ టు పుట్టబట్టి, ఎప్పుడు పడితే అప్పుడు రాకు, వీలైతే కాదు, వీలు చూసుకుని రా. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఆయన ఇంతవరకు ఎవరితో పాలు పంచుకోవటం కానీ, ఏ వ్యాసంలో రాయటం కానీ,
ఎంత గ్రేట్ సార్ పని. సార్ ఎంత అంటే ఇప్పుడు ఆలోచించండి సార్, ఆలోచించట్లేదు మనం అసలు. రోజు లింక్ అవుతుంది. అంటే ఇది యాదృచ్ఛికంగా అనుకుంటున్నాను, మనం అనుకున్నాం యాదృచ్ఛికం కాదు సార్, వెనకాల దైవశక్తిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సార్. అవును సార్. ఆయన 30,000 సత్సంగాలు చెప్పి ఎక్కడ కూడా చెప్పుకునే మాట ఇక్కడ చెప్పాడంటే మీరు ఆలోచించండి. అవును సార్. ఇవాళే నన్ను మనసు విప్పి చెబుతున్నాను అన్నారు సార్. ఇంకొక మాట చెప్తున్నా సార్, ఎందుకంటే మహనీయుడు లేడు, ఆయన తలుచుకోవాలా. అవును సార్. ఆయన ఎన్ని దేశాల్లో ఎన్ని సత్సంగాలు చెప్పాడు కామరాజ్ అనిల్ కుమార్ గారు. బట్ లాస్ట్ ఇయర్ నా దగ్గర అంటే లాస్ట్ ఇయర్ మన దగ్గర చెప్పిన సత్సంగం చెప్పింది నాతో లక్ష్మీనారాయణ గారు. నేను ఎంత ఓపెన్ గా మాట్లాడినా క్వైట్ అంటే ఆయన మిగిలిన ఎక్కడ మాట్లాడినా కొంచెం, ఎందుకంటే ఒక డయాస్ మీద పిలుస్తాడు సార్, యూ కెనాట్ స్పీక్ ఓపెన్లీ. మన అదృష్టవంతం సార్, మనం చాలా అదృష్టవంతం స్పీకింగ్ హియర్ ఓపెన్లీ. కరెక్ట్. మూర్తి గారు చెప్పింది కరెక్ట్ గా ఇక్కడికి మనకు సమన్వయం కుదురుతోంది. నా కోసం నువ్వు పుట్టపర్తి రాక్కర్లేదు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉన్నాను అని ఒక భక్త ఆయనకి విఎస్ఆర్ మూర్తి గారికి ఆంతరికంగా స్వామి చెప్పినటువంటి మాటల్లో ఎంత అర్థం ఉన్నదో, ఎంత పరమార్థం ఉన్నదో, దైవతత్వం ఒక్క చిన్న మాటలో నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానయ్యా అనే ఒక్క మాటలో దైవం సర్వత్రా ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని బోధ మనకు అర్థమవుతోంది. కాబట్టి మీరు దేవుని కోసం దేవుని ఆడవలసిన పని లేదు. దాని పద్యం ఉంది, నువ్వు దేవుని ఆడుకోక్కర్లేదు, నీ అందే ఉన్నాడు అని కూడా మనకు ఉన్నాయి. నా యందు కూడా దేవుడు ఉన్నాడు అని విశ్వసించండి. కాబట్టి మీరు అలా నమ్మాల్సింది ఒకటే, నాలో దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఒక ప్రత్యేక స్వరూపం కలవాడు కాదు, ఉంటే ఏది చూపించు అనేటువంటి మరి మన తత్వం, మన మానవీయత కొంత ఉంది కదా, మన మానవ చాపల్యం ఉంటుంది. మీరంతా కూడా ఆత్మస్వరూపులే కానీ దేహ స్వరూపులు కాదు, మీరంతా కూడా దైవ స్వరూపులే కానీ దేహ స్వరూపులు కాదు అని చక్కగా స్వామి ఇవాళ 2 పదాలు మనకు చక్కగా పరిచయం చేశారు. నువ్వు దేహ స్వరూపుడివి అనుకుంటున్నావు, కాదు, నువ్వు దైవ స్వరూపుడివి, నీలో దైవం ఉన్నాడు. కాబట్టి నేను దైవ స్వరూపాన్ని అనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు అని చక్కగా చెప్తున్నారు. ఈ ఒక్క పద్యం చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపక దేహికి చావు పుట్టుకల్, మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు, నిజం చూడా ఆ దేహే దేవదేవుడు, మదిన్ గణుతింపగ ఆత్మరూపుడు. ఎన్నో సార్లు ఈ పద్యం వచ్చింది. దేహం పాంచభౌతికం అన్నాడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ చెయ్యి మీద ఒక వేలుతోటి మీ చెయ్యి యొక్క ఉపరితలం మీద వేరో చెయ్యి యొక్క వేలు పెట్టుకొని మీరు 5 సార్లు బాగా నలపండి. మీరు మంచి గజ స్నానాలు చేసినా సరే, మీరు గంట సేపు స్నానం చేసి వచ్చినా సరే, వచ్చిన తర్వాత మీ చేతి మీద ఆ చెయ్యి పెట్టి రాయండి, మట్టి రాలుతుందండి. ఇది ఒక్కటి చాలు మనకు, పృథ్వీ తత్వం నుంచి మనం వచ్చాము అని. మనం మట్టి నుంచి వచ్చాము. అలాగే ఆ గాలి లేని 2 నిమిషాలు మనం బతకలేం. జఠరాగ్ని అనే అగ్ని ఉంది మన పొట్టలో, ఆ అగ్ని లేదే మనం బతకలేం. అలాగే నీరుంది, ఆ నీరు లేదే ఒక్క అరక్షణం కూడా ఆ దప్పిక ఆరకపోతే మనం ఉండలేం, చనిపోవటమే. కాబట్టి పాంచభౌతికం అంటే అంత గొప్పదైనటువంటి అర్థం మనకున్నది. అలాగే చిరాకాశం అన్నది గుండెలో, అక్కడ ఉంటాడు పరమాత్మ. సార్ మొన్న ఎవరో చెప్పారు సార్, ఎవరు చెప్పారు సరే, మనం అంటే బయట తిరిగి వచ్చారు సార్. ఇప్పుడు ఎన్ని గజ పుట్టిన పిల్లవాడు ఎంత ఫ్రెష్ గా ఉంటాడు సార్. అవును సార్. వాడి చేతుల్లో చూస్తే కూడా మట్టి ఉంటుందంట. అవును సార్. సంబడి టోల్డ్ దిస్, మన ఎవరు చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు ఈ మధ్య కాలంలో ఇది. అవును సార్. మీరు కొంతమంది గజ స్నానాలు చేసేవాళ్ళు ఉంటారు, 1 గంట సేపు స్నానం చేసి వస్తాడు అబ్బాయి, ఆయన ముందుగా వార్నింగ్ ఇస్తారు, నేను స్నానానికి వెళ్తున్నాను అంటాడండి. అంటే మిగతా వాళ్ళంతా కూడా జాగ్రత్త పడతారు పాపం ఇంట్లో, అంటే నేను వెళ్తే గంట దాకా రానని. అలాంటి వాడు కూడా తన చేయి మీద ఇట్లా అన్నాడంటే ఒక 5 నిమిషాలు ఒక మట్టి పొర ఇట్లా రాలుతుంది సార్. కాబట్టి అంతకంటే మనం భూమి తత్వం అనేటువంటిది మనకు తెలియదు సార్. ఈ విధంగా మనకు ఆ దేహి అంటే ఆత్మ, మీ శరీరంలో ఉన్నటువంటి దేహి పరమాత్ముడు. ఆయనకి చావు పుట్టుకలు, మోహాలు, నిబంధనలు, బంధనలు ఏమి లేవు. నిజంగా ఆలోచించినట్టయితే ఆ దేహీయ దేవదేవుడు మీ శరీరంలో ఆశ్రయంగా చేసుకొని ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క అంశ అయినటువంటి జీవాత్మ
ఆయన సాక్షాత్ పరమాత్మ అని చెబుతున్నారు. ఈ విధంగా ఆత్మతత్వాన్ని మీరు గ్రహించండి. దేహం కూలినప్పటికీ ఆత్మతత్వం శాశ్వతంగా ఉంటుంది. మీ దేహం కూలొచ్చు, కానీ దేహం మాత్రం కూలడు. పాత్రలో నీరు ఉన్నంత వరకే ప్రతిబింబం కనిపిస్తుంది, నీరు పోస్తే ప్రతిబింబం కనిపించదు. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నారు ఇక్కడ. మన ఇంట్లో బ్యాగ్ ఉంది, ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంది, చెరువు ఒకటి ఉంది, నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రం కూడా ఉంది. వీటన్నిటి యందు సూర్యుడు ప్రతిబింబంగా కనిపిస్తున్నాడు, అన్నిట్లో ప్రతిబింబం కనిపిస్తున్నాడు. మీ ఇంట్లో ఆ ఆరబయట బిందెలు పెట్టామంటే ఆ బిందెల నీళ్ళలో కూడా కనబడతాడు ఆయన. ప్రతి మానవుడు ఒక ప్రవాహం వంటి వాడు. ఈ ప్రవాహంలో ఆత్మ అనేటువంటి సూర్యుడు కనిపిస్తుంటాడు. ఒకే సూర్యుడు సమస్త లోకాలకు ఒక్కడొక్కడే కనిపిస్తాడు. నాకొక్కడే సూర్యుడు కనబడుతున్నాడు అనుకుంటాం మనం. 84 లక్షల జీవరాశులకి నాకు ఒక సూర్యుడు ఉన్నాడు, నాకు ఒక సూర్యుడు ఉన్నాడు అంటే భావన ఆ సూర్యుడు కలిగిస్తున్నాడు. అమెరికాకు ఒక చూడండి, అమెరికా వారికి పగలైనప్పుడు మనకు రాత్రి అవుతోంది, వారికి రాత్రి అయినప్పుడు మనకు పగలవుతోంది. అంతేగాని ఇండియన్ సూర్యుడు అమెరికన్ సూర్యుడు అనేటువంటి తేడా ఏమీ లేదు. అంటే 24/7 అంటుంటారు అప్పుడప్పుడు ఆసుపత్రుల్లో, మీరు చూస్తుంటారు ఫిగరు. నిజంగా 24/7 అనేటువంటి సూత్రం ఒక్క సూర్యుడికి చంద్రుడికి వర్తిస్తుందండి. వాళ్ళు అసలు 24/7 సర్వీసు చేసేటువంటి దేవుళ్ళు. మనం పెట్టుకుంటున్నాం 24/7 అందుట్లో గంట సేపు నిద్రపోతాం. అట్లా కాలంలో వ్యత్యాసం ఉన్నది, కానీ సూర్యుడు ఒక్కడే. అదే రీతిగా ఒకే దైవత్వం అందరి ఎందుకు గోచరిస్తున్నది. గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్, లవ్ ఈజ్ వన్, లివ్ ఇన్ లవ్. కాబట్టి దీని గురించి పెద్దగా విశ్లేషణ చేయక్కర్లేదు. భగవంతుడు ఒక్కడే, సత్యం ఒక్కటే, ప్రేమ ఒక్కటే. అలాంటి ప్రేమలో జీవించడం నేర్చుకో. మీరు సత్య ప్రేమలతో జీవిస్తే అన్నింటి యందు దైవత్వం దర్శించగలరు. కాబట్టి చివరికి మనకు చెప్పారు, నువ్వు ప్రేమతో జీవించడం నేర్చుకో. ఆ ప్రేమతత్వాన్ని నీలో ఇబ్బడిముబ్బడిగా ఇమ్మడింపు చేసుకో, నీ యొక్క జన్మాన్ని సాఫల్యం చేసుకో అంటూ స్వామి చివరికి మన ప్రేమ దగ్గర ఆగారు. ఇవాళ మన దేహం అంటే ఏమిటి, దేహి అంటే ఏమిటో కూడా స్పష్టంగా చెప్పారు. సాటి వాడిని ఎలా చూడాలి అనేటువంటిది కూడా మనకు చెప్పారు. ఇంత మహత్తరమైనటువంటి కొన్ని ఆధ్యాత్మిక అంశాలను చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి అవకాశ వేదిక ఇచ్చి మనలందరినీ కూడా ఉత్సాహపరిచి ప్రోత్సాహపరుస్తున్నటువంటి మన ఎమ్మెల్యే దంపతులకు, ఆత్మీయ సోదరమణులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నారాయణమూర్తి ఉన్నాడా? ఓకే. సాయిరామ్ సార్ ఉన్నారు మామయ్య గారు. ఆయన 10 నిమిషాలు మాట్లాడమన్నా నేను. ఒక్క నిమిషం. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప మహాపరిపూర్ణావతారి శ్రీ భగవాన్ సత్సాయి బాబా వారి దివ్య శ్రీచరణను స్పృశిస్తూ స్వామివారి అనుగ్రహంతో అహం సత్య బోధక గ్రూప్ అధినేతలైన శ్రీ లక్ష్మీనారాయణ గారు, వరలక్ష్మమ్మ గారు మరియు సమూహ కుటుంబ సభ్యులు, పెద్దలు అందరి ఆశీస్సులతో బాపట్ల జిల్లా పదయాత్ర స్వామివారి పదసేవ చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఎంతో పుణ్యం చేసుకున్నాం, 1 జన్మల పుణ్యం. మొట్టమొదటిగా ఇచ్చిన అవకాశం ఏమిటంటే ఉదయకాలం నగర సంకీర్తన చేసుకోవడం జరిగింది. తదుపరి సత్యసాయి సహస్రనామావళి పూజ 1800 మంది, 1500 మంది అనుకున్నాం, 1800 మంది వచ్చారు. ఎంతో స్వామి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించారు. మా బాపట్ల జిల్లాపై అమృతధారలు కురిపించాలనుకుంటున్నాము. అటువంటి స్థితిలో నేను ట్రెడిషనల్ గా చేసేటువంటి శక్తిని, భక్తిని స్వామి నాకు ఇచ్చారు. మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, మా పెద్దలు నాకు ఇచ్చిన ఆశీస్సులు, స్వామి వారి యొక్క అనుగ్రహము, నా ఇంటికి వచ్చినటువంటి నా తండ్రి గారు అయినటువంటి లక్ష్మీనారాయణ గారి కృప, వీళ్ళందరి ఆశీస్సులు, ఆ సంతోషం, పట్టలేని ఆనందం, హృదయానందం పొందాను. అంతమంది చక్కగా సిద్ధం చేసి ముందుగానే వెళ్ళి అక్కడ చక్కగా స్వామికి దీపారాధన చేసుకుని సత్సంగ హాల్లో వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఆ తండులార్చిన ఫోటోలతో సహా ఏమి ఏర్పాటు చేశారండి స్వామి. ఎంత ఆనందం పొందామండి. కళ్ళమ్మటే బాష్పదారులు కార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. అంత ఆనందంలో అందరూ కూడా నన్ను కూడా మీరు
స్వామిలాగా చక్కగా చెప్తూ చక్కగా మీరు ఏర్పాటు చేశారండి. ఎక్కడ లోపం లేదు, లోటు రానికుండా చేశారు స్వామి. అన్నప్రసాదాన్ని కించిత్ ఆలస్యమైనా కూడా అందరూ కూడా అలాగే కూర్చున్నారు. హనుమాన్ చాలీసా పారాయణ చేయటం జరిగింది. ఇవన్నీ ఇచ్చినటువంటి గొప్ప వరం. తదుపరి సాయంకాలం చక్కగా సంగీత విభావ రూపంలో స్వామి అనుగ్రహించారు. తర్వాత రోజు ఉదయకాలంలో చక్కగా వేద పారాయణ ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నగరోత్సవం చేయించారు స్వామివారు. చక్కటి వాయిద్య ఘోషతో, నామస్మరణతో ఆ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఆ గణేష్ గేట్ ఆ పాదాల చెంత వరకు కూడా మధ్యలో కొబ్బరికాయలు కొట్టడం, హారతులు ఇవ్వటం, ఆ స్వామి వారిని చక్కగా నామస్మరణతో ఆ ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందటం. ఎంతటి అనుగ్రహం ఇచ్చారండి, ఎవరికి ఇస్తారండి? స్వామి భక్తులకు కాక. పిల్లలందరూ కూడా చక్కగా ఆ శబ్దాలకి, ఆ నామ సంకీర్తనకు పరవశమై డాన్సులు చేయటం జరిగింది. అటువంటి అనుగ్రహాన్ని స్వామి ప్రసాదించారు. ఎంతో ఆనందం పొందాం. తదుపరి మరలా ఆ మా పిల్లలందరి చేత కూడా చిన్ని పిల్లలు, చిట్టి పిల్లలు ఎంత నృత్యం చేశారండి. శ్రీమాన్ ఎంఎస్ ప్రకాశరావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి శిక్షణా కార్యక్రమానికి చక్కగా వారందరూ హాజరై అక్కడ కూడా ఈశ్వరాంబ ట్రస్ట్ ఆ యొక్క ఆవరణలో నిత్యము కూడా ఆ చక్కటి నృత్య కార్యక్రమాలు, పిల్లలందరూ ముద్దుగా చిన్నిగా ఆనందంగా ఆ బంగారు స్వామిని బంగారు తల్లుల రూపంలో వాళ్ళందరూ కూడా సాయిమాత చూస్తూ చిరునవ్వుతూ ఉండగా ఎంతో ఆనందంతో చేసుకున్నామండి. ఆ కార్యక్రమం అంతా కూడా స్వామి చూస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, ఆనందం పొందుతూ ఉన్నారు. నా బిడ్డలందరూ వచ్చారు నా పత్తికి, బాపట్ల జిల్లా వాళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదించాలని ఆ సమాధిగా కాదు, అక్కడే కూర్చున్నారు స్వామి. ఆ సింహాసనంలో కూర్చున్నారు. ఒక్కొక్క పూట ఒక్కొక్కరికి హారతి ఇచ్చే అనుగ్రహం లభించింది. చక్కగా నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చారు. ఆఖరి రోజున ఆ పిల్లలందరూ నృత్యం అయిపోయిన తర్వాత ఆ హారతి ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని, నా భార్య గిరిజకి కూడా చక్కటి అనుగ్రహం, ఆ ఫ్లవర్ అక్కడికి తీసుకెళ్లి స్వామి పెట్టే అనుగ్రహాన్ని, ఇవన్నీ ఏంటంటే మనసా వాచా కర్మణ స్వామి పాదాలు కనుక గట్టిగా పట్టుకుని స్వామి చెప్తూ ఉంటారు, నేనుండగా భయం ఎందుకు నీకని సాయి భక్తులుగా అభయమొస్తుంది. అవన్నీ కూడా మేము నమ్ముకున్నాం, స్వామి నమ్ముకున్నాం, ఆనందం పొందుతూ ఉన్నాం. ఇవాళ వేదం అహం సత్యబోధ కాదు, అందరూ వేదం చెప్పండి, రికార్డ్ పంపించమని నేను మెసేజ్ చేయడం దగ్గర కించిత్ నా సన్నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. అన్యదా భావించకండి నాన్నగారు. కానీ ఆ వేదం ఎవరైతే చక్కగా చెప్తారో వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని అహం సత్యబోధక గ్రూప్ పత్యాత్ర కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం మొత్తం అందరం కలిసి. అక్కడ కూడా మనం వేదం చెప్దాం, మనం భజన చేద్దాం, నామం మన గురించి మనం ఆ స్వామికి మనకు తెలియండి అంటే ఏం లేదు మన గురించి, కానీ మనం అహం సత్యబోధక అనేటువంటి గ్రూపు ఎంతో మంది ఉన్నాం, నిష్ణాతులు ఉన్నారు. మనం అందరం కూడా చక్కగా వెళ్ళి స్వామిని ప్రార్థిద్దాం, స్వామి మీ దగ్గర వేదం చెప్పే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి, భజన చేసే శక్తిని ప్రసాదించండి, మేమందరం కూడా వస్తాం స్వామి అని ఒక్కసారి నేను అనుకున్నాను. ఈ వేదం ఎందుకు పెట్టానంటే అనుకునే పెట్టాను నేను. వీళ్ళందరూ కూడా వస్తే ముచ్చటగా హాయిగా ఆనందంగా వేద ఘోషతో ఆ స్వామిని మనం పరవశింపజేద్దాం, ఆనందం పొందుదాం. చక్కగా మీరందరూ కూడా ఇటువంటి నిష్ణాతులు ఉన్నటువంటి వారు మన గ్రూపులో ఉన్నారు కాబట్టి వేదపారాయణ చేసుకున్నాం, నామ సంకీర్తన చేసుకున్నాం. స్వామి వారికి ఎంతో మంది నిష్ణాతులైనటువంటి బాల వికాస్ గ్రూపు వారందరూ ఉన్నారు. మీ అందరి జిల్లాల వారీగా కాదు, రాష్ట్రం మొత్తం కూడా చక్కగా అహం సత్యబోధ ఎక్కడుంటే అక్కడ అందరం కూడా వెళదాం, తరలి వెళదాం. మనందరం కూడా ఒక్కరోజు కార్యక్రమాన్ని చేద్దాం స్వామి దగ్గర. నేను ప్రార్థిస్తూ ఉన్నా, నాన్నగారికి చెప్పకుండానే నేను ముందుగా స్వామిని నా ఎదురుగా నిలబడి ఉన్నారు, ఆ స్వామిని చూస్తూ మాట్లాడుతున్నా. పర్మిషన్ ఇవ్వు స్వామి, మా అహం సత్యబోధ కూడా గ్రూప్ కూడా మేమందరం వచ్చి వేదం చెప్పుకుంటాం, భజన చేసుకుంటాం, మీ సేవ చేసుకుంటాం స్వామి అని నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా చక్కగా పెద్దవారందరూ కూడా మాకు ఆశీస్సులు లభించేటట్టు చేసినంత వరకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, నాన్నగారికి ముఖ్యంగా వరలక్ష్మి అమ్మ గారికి ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు, అహం సత్యబోధక వల్ల మా బతుకులు బాగుపడినందుకు ఎంతో ఆనందం పొందుతున్నాం. చాలా ఆనందం కలుగుతుంది, ఒక పక్కన బాధ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. స్వామి ఇచ్చిన అనుగ్రహం, ఇంతమందిని సంపాదించే శక్తిని ఇచ్చారు, ఇంతమంది మన్నన పొందే అనుగ్రహాన్ని ఇచ్చారు. ఇంకా ఇంతకంటే ఏం కావాలండి జీవితానికి? ఇటువంటి శక్తిని భక్తిని మేము కోల్పోకుండా ఉండే విధంగా మీ అందరి ఆశీస్సులతో ముందుకు నడిపే విధంగా ఆ స్వామివారి అనుగ్రహం ప్రసాదించాలని వేడుకుంటూ ధన్యవాదములు. సాయిరాం, జై సాయిరాం. దగ్గర 2 నెలలు తపస్సు చేశారు వీళ్ళు యాత్ర. ఇప్పుడు అహం సత్యబోధకు అన్నాడు, బుధం నేను ఎత్తి మీద భారం వేసుకో, ఐ హావ్ నో అబ్జెక్షన్.
యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద లీడ్. ఎందుకంటే నేను చాలా ఒకసారి ప్రయత్నం చేశాను. ఐ మెట్ రత్నాకర్, ఐ మెట్ అవర్ స్టేట్ ప్రెసిడెంట్. స్వామిని ప్రే చేయండి అన్నారు. తర్వాత నాకు అక్కడికి వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఇప్పుడు ఇందాక మూర్తి గారు అన్నట్టుగా విఎస్ఆర్ మూర్తి అంటే పుట్టపర్తి పోవద్దని చెప్పట్లేదండి. ఆయన కూడా అనలా పుట్టపర్తి పోవాలి, పుట్టపర్తిలో సేవలు చేయాలి కూడా అన్నాడు. లెట్స్ ప్రే, నాకేం అబ్జెక్షన్ లేదు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. చాలా ఉత్సాహంతో చేసే ప్రోగ్రామ్ డిజైన్ చేసి అక్కడి నుంచి పిలుపు రానందుకు నేను ఆగేశాను. యూ ప్లే నీకు ఎందుకు సంకల్పం వచ్చిందో మీ అందరూ ప్రే చేయండి. ఆయన నాతో అంది ఎస్పీ చివరి మాట ఇదే, లెట్స్ ప్రే అన్నాడు. పుట్టపర్తి పోతే అడగండి, మీరు పోయిన వాళ్ళు అడగండి, రత్నాకర్ అడగండి, నేను కూడా స్టేట్ ప్రెసిడెంట్ చెప్తాను. ఒకసారి రేపు ఏదో మీటింగ్ ఉంటుంది మా దగ్గర, అడుగుతాను. పోదాం ఒకరోజు, అక్కడ కాకపోతే ఎక్కడైనా కలుద్దాం ఒకరోజు. నాకైతే కలవాలని ఉంది. ఇట్ ఈస్ బై 5th year వీ కెన్ డూ ఇట్. అక్కడ కాకపోతే ఎక్కడైనా కలుద్దాం ఒకరోజు. కలిసేది అక్కడైతే ఇంకా నాకు ఎక్కడ కలిసినా పుట్టపర్తే. గాడ్ బ్లెస్ యూ నారాయణమూర్తి. చాలా కష్టపడితేనే సక్సెస్ అయింది. 2 ఏళ్ల పాటు వాళ్ళు ఎన్ని ప్లేసులు తిరిగారో వాళ్ళు. ఇతను తన ఉద్యోగం చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, గుళ్ళో పూజ చేసుకుంటూ వర్క్డే లాట్. ఎన్నో రకాలు అన్నాడు. ఆ ఏడుపు కావచ్చు, ఆనందం కావచ్చు, ఎన్నో రకాలు ఆయన వెనక్కి లాగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు పక్కన వాళ్ళే. ఓర్తలేని బాబు, మన ఏఎస్పీలు అంటే నడవట్లేదు ఇక్కడ. ఒక్కడు ముందుకు పోతున్నాడంటే అస్సలు ఓరవలేని మెంటాలిటీ మనది. ఈవెన్ ఇన్ ఆర్గనైజేషన్ మన మనుషులు కదా, మనం ఏమన్నా మహాత్ముల పైన జూడిపడ్డాము. బయట వాళ్ళకంటే మనకి ఎక్కువ ఇగో కాన్సెప్ట్ మనకే ఎక్కువ ఉంటుంది. ఏమనుకోకండి, ఆ పక్క నైబర్ అన్నాడు ఈ మాట. అలా అనిపించుకోకూడదండి మనం. స్వామి సంస్థలో ఉంది ఈ మాటలు మనం అంటానికంటుంటే షుడ్ నాట్ బి లైక్ దట్. గాడ్ బ్లెస్ యూ నారాయణమూర్తి. చాలా ఎదిగిపోయావు. 3 సంవత్సరాలు చాలా ఎదిగావు. నువ్వు ఇంకా ఎదగాలి. That's because of in front of only Aham Satyabodhaka. We'll have a beautiful group. You can't this type of platform anywhere in the world. I'm telling you. దొరకదు గురు, మనం పొగుడుకోవడం కాదు, దొరకదని చెప్తున్నాను. ఇటువంటి వేదిక అనితర సాధ్యం ఇది. థ్యాంక్ యూ. ఇందాక అన్నాడు స్వామి ఎదురుగా నుంచున్నాడు, నన్ను అడగక్కర్లేదు కొన్ని విషయాలు. రిగార్డింగ్ వేద యూ డిస్కస్ విత్ నారాయణమూర్తి. స్వామి సంకల్పంతో ఒక మాట చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే 2 గ్రూపులు ఏర్పాటు చేశాను. అందులో వ్యాలిడ్ మెసేజ్ పెట్టండి. మీరు అక్కడ ఏం మెసేజ్ పెట్టినా నా గుండెలో తగులుతుంది. ఎందుకంటే మీకు చెప్పదలుచుకోలేదు. ఐఎమ్ సో సెన్సిటివ్ పర్సన్. మీరంటే ఇప్పుడు మెసేజ్ పెడితే రేపు పొద్దున్న చూసే వాళ్ళు కూడా ఉన్నారు. నా మెంటాలిటీ కాదు. అక్కడ ఏమైనా గ్రూప్లో పెట్టారంటే నాకు తగులుతుంది వచ్చి మెసేజ్. ఐ హ్యావ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. సో వ్యాలిడ్ మెసేజ్లు పెట్టండి. యూ హ్యావ్ టు ఫాలో ద గ్రూప్ నామ్ స్ట్రిక్ట్లీ. ఒక మెసేజ్ పెడుతున్నాం అంటే అంతకుముందు ఏముంది, ఎవడేం పెట్టారు చూసి పెట్టండి. బ్లైండ్ గా అయితే ఐ రిమూవ్ 2 groups వితౌట్ యువర్ నాలెడ్జ్. నాకు ఇబ్బందికరం కాకూడదు ఆ గ్రూప్. ఇందాక అన్నాడు అతను, చిన్న మెసేజ్ తో విల్ గో టు స్ట్రైట్ సబ్జెక్ట్. సార్ టుడే విల్ కంప్లీట్ సార్, లేట్ అయితే గో ఫర్ ధన్వంతరి, నో భజన్స్. ఒక భక్తుని యొక్క విశ్వాస శక్తి తీవ్రత వల్ల పరమాత్మ తన భక్తుని కనిపించకుండా ఉండగలుగుతాడు. ఎట్లా ఉంటాడండి వీళ్ళ తీవ్రతకి? ఎక్కడ దాక్కుంటాడు స్వామి? అందుకని వాళ్ళతో విభూతి రూపంలో, వాళ్ళతో కాదు ఎక్కడైనా. జనరల్లీ ఐఎమ్ స్పీకింగ్. నారాయణమూర్తి నా నెత్తి మీద బంగారు కాసులు పోయేలా అయితే దారాగిరి. ఐ లవ్ అండ్ లైక్ ఎవ్రీబడి. రాయి కావచ్చు, చెక్క కావచ్చు, కాగితం కానీ భక్తుడు దేనిపై దృష్టి నిలిపి ధ్యానించి పూజిస్తాడో అందులో పరమాత్మ అనుగ్రహ రూపం దాల్చుతాడట. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు అయోధ్యలో రాముడు చెప్పినందుకు హరిద్వార్లో ఎక్కడ ఋషికేశ్లో అమర్నాథ్ సారీ ఆ శిల్పిని ఒక నందిని చెక్కమన్నారట. బ్యూటిఫుల్ నందిని చెక్కాడు. ఇప్పుడు ఆయన అయోధ్యలో రాముడు చెక్కిన తీసుకుపోయి అక్కడ పెడుతున్నాడు. మొన్నటిదాకా బండరాయి, ఇప్పుడు మొక్కుతారు దాన్ని. ప్రహ్లాదుకు స్తంభంలో కనిపించాడండి, వేమనకు శిలలో గోచరమైనాడు, మార్కండేయుడికి లింగం నుంచి బయటకు వచ్చినాడు.
వాళ్ళకు వచ్చాడు నాకు రాలేదు. ఏకాగ్ర చిత్తులే ప్రార్థించాలి మనం. 2 పడవల మీద కాలు పెడితే నడదు. పరమాత్మ కావాలి, ప్రాపంచిక సుఖాలు కావాలి అంటే సరికాదంటున్నారు స్వామి. ఇట్స్ ఇంపాసిబుల్. బట్ సాధ్యం అవుతుంది కూడా. నువ్వు ఐహికమైన కార్యక్రమాల్లో ఉండు, దైనందిన జీవితంలో ఉండు, బట్ ఎక్స్పీరియన్స్ ఇది ఆముష్మిక స్థితిని ఎక్స్పీరియన్స్. యూ సరెండర్. ఆఫీసులో పని చేసుకో, సాయిరాం సాయిరాం చేసుకో. ఇంట్లో పని చేసుకో, సాయిరాం. ఇదైతే ఏం కష్టం కాదు నాకు తెలిసినంత వరకైతే. మనకు మీకు తెలుసో తెలియదు. ఇప్పుడు సత్సంగం ఏంటో 2 పేజీలు వంశీ సాయిరాం రాసిన కోటేశ్వరరావు గారు. నాకు కుదరదు సార్. నాకు నా మై లైఫ్ షెడ్యూల్ లైక్ దట్. ఐఎమ్ హియరింగ్ సత్సంగా ఏ ఒక్క అక్షరం ఎవడు మిస్ అయినా నేను చెప్తా. మీరేం చెప్పారు చెప్పమండి. తప్పట్లు కొట్టుడు కాదు. డూ ఇట్. 2 పేజెస్ రాసుకున్నా. ఈరోజు దినచర్యలో 2 పేజీలు అయిపోయింది. 410 నామాలు రాశాను తెలంగాణ స్టేట్ వాళ్ళకి. సో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఆముష్మిక స్థితి. నేను ఐహిక జీవితంలో ఉన్నానండి. సినిమాలో కూర్చున్నప్పుడు గాయత్రి మంత్రం చేయొచ్చు. నేను చెప్పాను, కోర్టు హాల్లో కూర్చుని నా పేరు వచ్చేదాకా గాయత్రి మంత్రం చేస్తా. రైలు ఎక్కానంటే ఇప్పుడు విజయనగరం పోయేదాకా గాయత్రి మంత్రం చేస్తా. ఇక్కడ బస్సు ఎక్కానంటే శ్రీకాళహస్తి పోయేదాకా గాయత్రి మంత్రం చేస్తా. వాడు ఏం చేస్తాం ఖాళీగా కూర్చుని తొలి కబులు చెప్పుకున్నాడు పక్కన వాడితో వీడితో. బీ ఇన్ ద వరల్డ్. పరమాత్మను చేరాలంటే ప్రపంచాన్ని వినియోగించుకో. ఆయన చెప్తున్నాడు ప్రపంచాన్ని వదిలిపెట్టి జంగల్ ఎక్కడ పొమ్మంట్లా, సంసారాన్ని వదిలిపెట్టేసి పొమ్మంట్లా. ఆయన ప్రపంచం నీలో ఉండకూడదు. జస్ట్ లైక్ నదిని దాటడానికి పడవను వాడుకుంటాం. పడవ ఎక్కడ ఉండాలా? నదిలో ఉండాలి. అంతేగాని నీరు పడవలో ఉంటే ప్రమాదం అవుతుంది. చిన్న మెసేజ్ అండి. నౌ విల్ గో టు మెయిన్ సబ్జెక్ట్. ఐ విల్ ఫినిష్ ది సత్సంగా టుడే అండి. 5 నిమిషాలు అటు ఇటు అయినా విల్ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. స్వామి యొక్క అవతార లక్ష్యాలు ఏంటండి? ఎనీబడి? నలుగురు చెప్తే అర్థం కాదు. ఒక్కళ్ళు చెప్పండి. జగత్తు ఉద్ధరణ. బాగా, వెరీ నైస్. బాగానే పెట్టారు. సరే అనేసి ఊరుకున్నాడా? సరే, నాకు 2 పాయింట్లు కావాలి. నేను అవతరించింది విద్వత్ పోషణ, వేద సంరక్షణ అని 2 కార్యక్రమాలు పెట్టుకున్నాడు. అని వదిలేశాడా? వాటికి ఏమైనా చేశాడా స్వామి? వేద కాలేజీ ఉంది సార్. వేద కాలేజీ ఉంది. వేద కాలేజీ ఉంది. భక్తులందరూ వేదం చదవాలని వేదమాలికని కూడా మనకి ప్రతి భక్తుడికి అందజేశారు. ఇంకెనీ పాయింట్? ముందుగా స్వామి వేదోద్ధరణ కోసం సంస్కృత పాఠ మొదలు పెట్టారు స్వామి పుట్టపర్తిలో. వేద పాఠశాల. తర్వాత ఇంకో పాయింట్. తర్వాత వేద పండితులందరినీ తీసుకొచ్చి వాళ్ళని సన్మానించి వాళ్ళందరికీ చక్కగా వాళ్ళందరినీ కూడా సత్కరించారు స్వామి. ఇక్కడ ఒకసారి ఆగు. మీ ఊరు పక్కన హలో ఒక్కసారి ఆగమన్నా. ఈ పక్క ఊళ్ళో వాళ్ళు మా సన్మానం చేస్తాను అని స్వామిని పిలిస్తే వచ్చేట పాపం చిన్నప్పుడు. ఇప్పుడైతే వచ్చేవాడు కాదు. అని ఆ సన్మానం చేసిన తీరు వేద పండితులకు స్వామి చివుక్కుమంది మనసుగా. ఇంత పెద్ద పండితులు పిలిచి ఇదే నేను చేస్తాను చూడని మళ్ళీ అక్కడ పెట్టి వాళ్ళకి ఎట్ట చేస్తారో స్వామి చూపించారు. ఓకే. తర్వాత ఇంకేమైనా చేశారు? ప్రతి సంవత్సరం పుట్టపర్తిలో వేద సప్తాహం జరిపించడం. ఐ వాంట్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అటువంటి వేద పురుష సప్తాహ యజ్ఞము ప్రారంభం చేసింది 1962వ సంవత్సరం నాడు. ఆ రోజు స్వామి చెప్పిన మెసేజ్ ఈ రోజు ట్రై టు రికలెక్ట్. మీకు తెలుసో తెలియదు, ఈ సత్సంగం నా పక్కన 1.5 year భక్తి వెయిట్ చేస్తుంది ఎప్పుడు చెప్పాలని. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై టైమింగ్స్. ఐఎమ్ కీపింగ్ ది సబ్జెక్ట్ aside for since 1.5 year. మీకు భజన్ ట్యూటర్లు, మీకు సంగీత గాన కచేరీలు, మీకు
ఐఎమ్ గివింగ్ 16 days ఇన్ దిస్ మంత్ అండి. నేను ఎంత కోల్పోతున్నాను మీకు తెలియట్లేదు సత్సంగాలు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ. ఐఎమ్ గివింగ్ యూ 15 days ఇన్ దిస్ మంత్. ఎన్ని సత్సంగాలు చెప్పుకోవచ్చు తెలుసా నేను 15 రోజుల్లో? సిన్స్ 1.5 years ఐఎమ్ వెయిటింగ్ టు టెల్ దిస్ టాపిక్. యు అండర్స్టాండ్ మై టైమింగ్ ఎలా ఉంటుందో మీకు ఆసమాస అనిపిస్తోంది. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అండి. కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఇప్పుడు. మా మా నారాయణమూర్తి ఏడ్చినట్టు ఏడుస్తాం. ఆ రోజు ప్రారంభ ఉపన్యాసంలో స్వామి చెప్పిన మాటలు ఆయన మాటల్లోనే. ఈ దినము సూర్యోదయానికి ముందే ఆనందోదయం అయినది. ఆనందం వచ్చేది ఆహారం నుంచి. నేను దోశలు తిని కూర్చున్నాను. మా అబ్బాయి 2 దోశలు పెట్టాడు. 3 రోజులు నేను దోశలు పిండి ఇంతవరకు వేసుకోలేదు. టైం రావాలిగా వేసుకోవడం. నేను సాయంత్రం దోశ ఏమని చెప్పాను. బయట కూల్ డ్రింక్ తాగొచ్చి ఇప్పుడేం వద్దన్నాను. యూ కాంట్ స్పీక్ సో న్యాచురల్ లైక్ మీ. ఏమన్నా చెప్పి ఏమన్నా అనుకుంటారు మీరు. నేనేం అనుకోలేదు. నేను భగవంతుడు చెప్పుకున్నా, మీకు చెప్పట్లేదు. ఆనందం వచ్చేది ఆహారం నుంచి. ఆహారానికి వర్షం కావాలి. వర్షంను కురిపించేది యజ్ఞం. యజ్ఞము వర్షము నుంచి వచ్చినది. కర్మలన్నింటికీ వేదమే మూలము. మరి వేదానికి వేద పురుషుడే అధిపతి. ఆ వేద పురుషుడు ఎవరు అంటే సాక్షాత్ ఎక్కడ చదివేదండి? ఆ పూర్ణాహుతిలో సాక్షాత్ వేద పురుషుడు ఉండి చాలా అదృష్టవంతులు మనం. బయట వాళ్ళు ఎవరైనా యజ్ఞాలు చేసుకోవచ్చు, కానీ అక్కడ వేద పురుషుడు కనపడదు. అంటే వేద పురుషుడు కనపడని మన కళ్ళ కనపడ్డు, వాళ్ళకి కనిపిస్తాడు. ఎవరు నాకు కనపడకపోతే ఇక్కడ ఏంటంటే మన పుట్టపోతే మన స్వామి ఎదురుగా కనపడతాడు. ఆ యొక్క పూర్ణాహుతి రోజు మీరు ఉండే ఉంటారు. ఆ రోజు నెత్తి మీద నీళ్ళు కూడా తలించుకునే ఉంటారు. ఈ దినము ఆ వేద పురుష సప్తాహ జ్ఞానమును ఇచ్చుట ప్రారంభిస్తున్నాము. ఇది ద ఫస్ట్ మెసేజ్ డెలివర్డ్ బై ఆన్ 1st October 1962 అండి. తర్వాత స్వామి బతుకున్నంత కాలం ఎన్నో మెసేజ్లు చెప్పారు. వేద పురుష సప్తాహ యజ్ఞం అది గ్రంథాలే ఉంటాయి. చూద్దాం, మనం అంత దూరం పోవాలి. చాలా చదివే ఉన్నాయి ఇప్పటికే లిస్టులో. ఈ జగత్తులో క్రిమి కీటకాదు మొదలుకొని మనుష్యులందరూ అన్ని జీవులు ఎప్పుడూ యజ్ఞంనే చేస్తూ ఉంటాయి. సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞము అని మనం దీనికి పేరు పెట్టుకున్నాం. ఈ హోమం చేయట్లేదండి, సమిధలు లేవంటే హోమము సమిధలు చేస్తేనే యజ్ఞం కాదు. యజ్ఞము అంటే త్యాగము. త్యాగమే దాని యజ్ఞం అంటే గుర్తుపెట్టుకోండి. అని యజ్ఞాలు డబ్బులుండి కూడా యజ్ఞాలు చేయటం మానద్దు. ఎవరికి ఓపుకున్నవాడు బాగా డబ్బులు ఉన్నవాడు తక్కువ ప్రాక్టికల్ యజ్ఞాలు కూడా చేయవచ్చు. అది మీకు మంచిది, 10 మందికి బాగుపడుతుంది దానివల్ల. తెలియక చేసే యజ్ఞము కంటే తెలిసి చేసే యజ్ఞమే ముఖ్యము. నిన్న అనుకున్నాం మానవ జీవితమే యజ్ఞం అనుకున్నాం. నిన్న రివ్యూ చేసాం. జీవనం అంతా యజ్ఞము. సూత్రవాహినిలో జీవనం అంతా యజ్ఞమయం. ఇప్పుడు అంతా కూడా సూత్రవాహిని వస్తుంది ఈ టాపిక్ అంతా. జీవనం అంతా యజ్ఞమయం చేసుకోవాలి. అప్పుడే ఆత్మకు శాంతి దొరుకుతుంది. ఈ యజ్ఞంలో మంచి ఆవు నెయ్యి, మంచి శ్రీగంధం చెక్కలు ఇవన్నీ దుర్వినియోగం చేస్తున్నారండి. నెయ్యి ఎంత కాస్ట్లీ అండి. చెక్క వేల గంధం చెక్క ఎంత వేల మేము కొన్నాం ఒక విజయనగర్లో శాండల్వుడ్. ఆ సోదరమని కూడా వచ్చింది చూడటానికి. ఎంత కాస్ట్లీ అండి. ఇటువంటివి అందులో వేస్తారా అని కొంతమంది చెప్తుంటారు. అది నాకు తెలిసి ఉంటారు. అట్లా అన్న వాళ్ళకి జీవితం యొక్క ఆనందం విలువ తెలియదు. ఈ యజ్ఞం సక్రమముగా నెరవేరని ఎడలు మనకు కలిగే ఆనందం ఎట్టిది అని వారు ఎరుగరు. దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ యజ్ఞం. జస్ట్ ఓన్లీ సింపుల్లీ టెలింగ్ అన్నెసరీ వేస్టింగ్ ఫ్రీగా అన్నాం. పోనీ ఊరుకుంటారా? నేనే ఊరుకోలేదు.
ఇన్ని రోజులు సత్సంగం చేస్తే ఏమిటి నువ్వు 70 సంవత్సరాల వాటి మెక్కుతూ నేనే క్వశ్చన్ వేసి నాకే మొహమాటం లేదు, డైరెక్ట్ గా అడుగుతా కూడా అన్నట్లు. పోనీ అట్లా విమర్శించే వాళ్ళు ఇంతవరకు ఎన్ని బస్తాల బియ్యము ఎన్ని డబ్బాల నెయ్యి తిన్నారో మా దగ్గర వచ్చారు మహనీయులు. నేను మొన్న ఒక వేదపారాయణ పోయింటిని, పెద్ద పెద్దవాళ్ళు వచ్చారని చెప్పి పాపం కాఫీ ఇచ్చింది, హాట్ వాటర్ గా పెట్టింది. ఒక బచ్చాకడు గడిక ఫ్లాస్క్ ఓపెన్ నీళ్ళు తాగుతుంది. నాకు అనిపించింది బయటకు వచ్చింది అంతా, ఎరా రోజు మీ కొంపలో ఇట్లా రోజు వెన్నీళ్ళు తాగుతారా అని అడుగుదాం అనుకున్నాను. నేను అడుగుతా కూడా, ఖచ్చితంగా అడుగుతా. మేము టెంపుల్ ప్రతిష్ట పెట్టుకుంటే పూరి కావాలండి అన్నారు. పూరీలు నెయ్యితో చేయాలండి అనే మా పెద్దానికి ఏమో కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులండి? అప్పుడే కష్టపడి ఎన్నో లక్షలు పెట్టి గుడి కట్టాం, 3 రోజులు ప్రతిష్ట, మళ్ళీ వాళ్ళ సంభావన ఇవ్వాలి. పూరీలు నెయ్యితో చేయాలండి. మన ఇంట్లో నెయ్యితో పూరీలు చేసుకుంటామండి, నిజం చెప్పండి. నేను ఇంటికి వచ్చానని చెప్పి పద్మావతి నాకు పూరీలు నెయ్యితో చేయమంటే రోజు మా కొంపలో నెయ్యితో పూరీలు చేసుకుంటాను. ఎన్ని డబ్బాలు నెయ్యి తిన్నారో అటువంటి అడగను. కొని వాటి నుంచి తమ యొక్క దేహాలు పోషించుకుని ఇంతవరకు జీవించిన వారు ఈ లోకంలో ఏమి ఘనకార్యం సాధించారు? పుట్లు ఒడ్లు తిన్నాం, పుట్లు నెయ్యి తాగిన వాళ్ళకి ఏం సాధించారు? సరే తిన్నారా, తాగారయ్యా, వాళ్ళకి ఏమైనా సుఖము శాంతి దొరికినవా? వాళ్ళ బంధువులు కూడా పెట్టారు ఎప్పుడైనా ఎందుకు వస్తే, వాళ్ళ బంధువులైనా వారి నుంచి ఏమైనా సుఖశాంతులు అనుభవించినారా? నథింగ్ డూయింగ్, లేదు. కాబట్టి వాళ్ళు తిన్నది ఏదో అదే నష్టము, దుర్వినియోగము. నన్నెవడు అంటానికి ఎవరిని అడుగుతున్నానా? యజ్ఞం చేస్తున్నా డబ్బులు ఏమని ఎవరిని అడిగితే మనం అడగాలి, స్వామి ఎందుకు చేస్తున్నారని చెప్పి. ఆయన ఎవడు ఎప్పుడు అడిగాడమని. వీళ్ళు గ్రైండర్లో మిషన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు, వీళ్ళు ఇష్టం కొద్ది చేశారు. ఆయన ఎమ్మలేదు పుట్టుపర్తిలో బాపట జిల్లా వాళ్ళు. గోవుల యొక్క ముఖ్య పదార్థమే నెయ్యి. ఇప్పుడు గోవులు అంటే ఈసారి ఎవరైనా భగవద్గీత ఈ మాట చెప్పండి. గోవులు అంటే ఆవులు కాదు, గోవులు అంటే జీవులు అండి బాబు. ఆ పితుకుతున్నాడు ఈ పితుకు సరిగా అర్థాలు చెప్పట్లేదు ఎవడు కూడా. మనమే తాగుతున్నాం. గోవులు అంటే మనమే, లేకదోటలు కూడా తాగేది మనమే, మిగిలిపోయి మనం తాగుతున్నాం అర్థం చెప్పారు ఎవడు మొన్న. వెరీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ గోవులు అంటే జీవులండి. గోవుల యొక్క ముఖ్య పదార్థమే నెయ్యి. అంటే జీవుడు తనలో ఉండే అతి ముఖ్యమైన గుణాలన్నీ భగవత్ అర్పితం చేయాలి అనేదే దీని అంతరార్థం. దగ్గర 60 సంవత్సరాల క్రితం ఎటువంటి మాటలు వాడారు చూడండి స్వామి. ఇట్లే యజ్ఞతత్వాన్ని మానవ జీవితంలో దత్తపరచాలి. అప్పుడే ఈ కర్మలంతా అర్థమయ్యేది. యథార్థం తెలియని వాళ్ళకే సందేహాలు ఎక్కువ. సర్వనేత్రాంతర్గత ఆదిత్య తత్వాన్ని ఐక్యం చేసే సర్వదృష్టిని ఏకదృష్టి చేసేదే ఆదిత్య యజ్ఞంకి అర్థం. స్వామి నేరేటింగ్ డిఫరెంట్ యజ్ఞాస్ అనమాట. హస్తములకు అధినేత అయిన ఇంద్రుని ఆరాధించి సర్వహస్తములను చేర్చి, ఇప్పుడు ఎన్ని చేతులు కలిస్తే బాపట్ల యాత్ర అయిందండి? వీళ్ళిద్దరే కాదు, ఇటువంటి వాళ్ళు చాలా మంది హార్డ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఏఎస్పీ నడుస్తుంది, ఎన్ని చేతులు కలిస్తే నడుస్తుందండి? నేను అక్కడ కూర్చొని అనుకుంటున్నాను, నేను చెప్పినట్టు నడవాలంటే మా మేడం అంటే నువ్వు చెప్పిన నడవాలంటే వాళ్ళు చెప్పిన నడవాలంటాను. ఇక్కడ కూర్చొని నేను ఏదో అనుకుని కొనుక్కుంటున్నాను, నేను చెప్పినట్టు నడవాలి నా గ్రూప్ అని అనుకుంటున్నాను. అప్పటికి ఓపెన్ కాల. అటువంటి సమస్త చేతులని క్రియాశక్తిని ఏకముఖంగా అభివృద్ధి చేసేది ఇంద్రయజ్ఞం. ఎసెన్స్ ఆఫ్ ఇంద్రయజ్ఞ సారం. చంద్రుడే హృదయాది దేవత. అటువంటి మన హృదయములన్నీ కలిసి ఒక కార్యములో నిరతులయ్యేట్టు చేసేది ఇప్పుడు యజ్ఞమే, హృదయ యజ్ఞము.
ఇది చంద్రయజ్ఞం వీఆర్ డూయింగ్. అందరి బుద్ధులను చక్కగా సహకరింపజేసేదే బృహస్పతి యజ్ఞము. దిస్ ఈజ్ బృహస్పతి యజ్ఞము. మన బుద్ధులు సక్రంగా కావాలి, మనం డైలీ ప్రే చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ సాధన. కేవలము డబ్బును మాత్రమే లెక్క చేసే అల్పబుద్ధికి అంతరార్థం గోచరం కాజాలదు అంటున్నారు స్వామి. చెంప పగలగొట్టినట్టు చెప్తారా మరి. అట్లా చెప్పినా మనకు అర్థం కావట్లేదు. ధర్మం అంటే ఏమీ అందరికీ తెలుసు. ధర్మాన్ని తెలిసి అధర్మాన్ని ఆచరిస్తుంటారు. ఆకలి దేని నుంచి తీరుతుంది? అన్నము నుంచి. అట్లనే సర్వ బాధలు సర్వ కష్టాలు ధర్మం నుంచి తీరుతాయి. జీవత్వం ఉన్నంత వరకు కూడా ధర్మాన్ని ఆచరించవాలని. మరి ధర్మం అంటే సత్కర్మలే ధర్మం అంటున్నారు. సింపుల్ చెప్తున్నారు చూడండి. ఒకడు ధర్మం గురించి చెప్తే అసలు ధర్మము అంటే సత్కర్మలు, అధర్మం అంటే దుష్కర్మలు. ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు రాకపోతే మర్మమే తెలియదు అంటున్నారు. ధర్మము బ్రహ్మము మర్మము. కర్మమే పవిత్రం కాదు. ధర్మం ఏం చేస్తుందంటే చాలా బాగా చెప్తున్నారు ఈ 2 లైన్స్ లో. మనందరూ కూడా విషయ వాసన ప్రవాహంలో ఉన్నాం. అహంకార మమకార ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. మన ఉషికేష్ లో చూసారా బాబు, మొత్తం ఫ్యామిలీ కొట్టుకుపోయిందండి పిక్నిక్ యాత్ర పోతే. డోంట్ డూ లైక్ దట్. ఎంత భయంకరమైనండి. మధ్యలో రాళ్ల మీదకి వెళ్ళారు, సడన్ గా పైనుంచి వరద వచ్చింది. ఎవడు పక్కన చూస్తున్న ఎవడు కాపాడలేదు 10 మందిని. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు మొన్న ఒక ఫ్యామిలీ. మొన్ననే ఋషికేశ్ లో. బీ కేర్ఫుల్, బయటికి వెళ్తే అటువంటి చోట సాహసాలు చేయొద్దు. అటువంటి విషయ వాసన ప్రవాహాన్ని, అహంకార మమకార ప్రవాహాన్ని హద్దు పెట్టి డ్యాములు కట్టినాడు. ఎందుకు డ్యాములు కడతారంటే నీళ్లు ఆపుతారు, మళ్ళీ నీళ్ళు ఆపరు. నీళ్ళు ఆపితే కుళ్ళిపోతాయి, కిందకు వదులుతారు అవసరం. హద్దు పెట్టి అపాయం లేకుండా భగవతత్వం అనే సముద్రానికి చేర్చేది ధర్మం అంటున్నారు. ఎవరు చెప్పాడు నీ ధర్మం గురించి డెఫినేషన్? పశుపక్షులు కూడా వాడి ధర్మాన్ని మార్చుకోలేదు. అయితే మానవులు మాత్రం అధర్మమే ధర్మాన్ని వాదిస్తారు. ఇందాక మాట్లాడారు, నేను 4 కాళ్ళు ఏంటి, లేదు 3 కాళ్ళు మిట్ట వేదాంతం కాదు బొచ్చని మంది ఉన్నారు. ఆ చేసేది అధర్మం, దాని ధర్మాన్ని వాదిస్తారు, ఆచరిస్తారు కూడా. ఎవడైతే అధర్మాన్ని ధర్మంగా వాదిస్తూ ఆచరిస్తారో దాని రూపుమాటానికి నేను రావాల్సిన పరమాత్మ మానవాకారంలో రావాల్సి వచ్చిందని తన అవతార లక్ష్యాన్ని కూడా ఈ యొక్క యజ్ఞంలో చెప్పడం జరిగింది. అధర్మాన్ని ధర్మం అనుకుని చెప్పడం కాకుండా ఆచరించడం వల్ల చూస్తూ ఊరుకోడు భగవంతుడు. దాన్ని సెటరేట్ చేయడానికి వచ్చిన అవతారాలన్నీ కూడా ఇంతకుముందు వచ్చిన అవతారాలన్నీ. మన ఒక ఆయన ఎవడో బాగా చెప్పాడు, అవతారాలని ఉంజిపడతారు అవతల పుట్టినాయి. సంబడి కామెంటెడ్. వేదశాస్త్రములు భారతీయుల నేత్రములు. వేదములో ప్రతి ఒక్క వర్ణము, ప్రతి ఒక్క అక్షరము భగవత్ నామమే. మనం వేద ప్రోగ్రాం పెట్టుకున్నాం, వినండి జాగ్రత్తగా. ఇది శ్రవణం వలననే స్ఫురిస్తున్నది. వేదములో ఇమిడి ఉన్న యజ్ఞ ప్రవాహము ఎండిపోతూ వచ్చింది. అది సంపూర్ణంగా ఎండిపోతే ప్రళయమే. కర్మ ప్రవాహమే యజ్ఞ ప్రవాహం. దానికే ఈ భూమిని కర్మభూమి అని కూడా అంటారు. ఇది వేదభూమి, వేదనా భూమి కాదు. ముత్యపు చెప్పు కోసం ప్రాకులాడేవారు కాదు ఈ భారతీయులు. సముద్ర గర్భంలో దూరి అక్కడి నుంచి అంటే మన ఆంధ్ర ఏపీ స్టేట్ వాళ్ళు ఎంత గొప్పగా, ఏపీ స్టేట్ వాళ్ళు పుట్టిన వాళ్ళు ఎంత గొప్ప, మూర్తి గారు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. అంటే వేరే వాళ్ళు తక్కువ అని చెప్పట్లేదు, వాడు అదృష్టవంతుడండి. అవతార పుట్టిన రాష్ట్రం అది. ముత్య చెప్పుల కోసం ప్రాకులాడే వాళ్ళం కాదు మనం. సముద్ర గర్భములో దూరి అక్కడి నుంచి మంచి ముత్యాలను వెలికి తెచ్చేటటువంటి వారు భారతీయులు అంటున్నారు. ధర్మం అనే చెట్టుకు వేదమే వేరు.
అటు వేరును మనం చక్కగా చేసినామంటే కొమ్మలను కొట్టినా కూడా రెమ్మలు పుడతాయి. ఆ పక్కన ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం ఏదో కాన్ఫరెన్స్ పోతే అక్కడ 2 చెట్లు ఇచ్చారు. మల్లె చెట్టు ఎండిపోయింది అనుకున్నాను, మళ్ళీ కొమ్మ చూస్తే ప్యూర్ వచ్చింది, రూట్స్ ఉన్నాయి. పీకేద్దాం అనుకున్నాను, సరే 4 రోజులు అంటే ఇప్పుడు చిన్న 2 రెమ్మలు వచ్చాయి మల్లె చెట్టు. చూపిస్తాం మీకు కావాలంటే. శాస్త్రము వేదము ఈ 2 భారతదేశానికి 2 నేత్రములు వంటివి. నేత్రము లేని వాళ్ళు ఇతరులకు బానిసలయ్యేది సహజమే. ఎప్పుడు భారతీయులు తమ నేత్రములను పాడు చేసుకున్నారో అప్పుడే పరాధీనములు పడిపోయినారు. దిస్ ఇస్ ద స్టెమ్. ఏమీ లేదు, పీకేద్దాం అనుకున్నా. మోడి చెట్టు ఇది, దీనికి రెండు ఆకులు రావటం మొదలుపెట్టి. కారణం లోపల వేదం అనే వేరు ఉంది. ఇదంటే ఇవాళ పొద్దున పెట్టాను, దట్స్ డిఫరెంట్. నేను ఐ స్పీకింగ్ అబౌట్ దిస్ ప్లాంట్. ఈ ఆకులు 4 కనపడుతుంది, చిన్న ఆకులు అనమాట. ఎప్పుడైతే భారతీయులు తమ నేత్రములు పాడు చేసుకున్నారో అప్పుడే పరాధీనంలో పడినారు. ఎన్ని సంవత్సరాలు ఉండండి పరాధీనంలో? హౌ మెనీ ఇయర్స్ వీఆర్ రఫ్లీ? ఎన్ని 200 years, సంవత్సరాలు? 200 years. బాబా, అంటే వీఆర్ బ్లైండ్ అనమాట. ఆ కాలంలో కళ్ళుని గుడ్డివాళ్ళం మనం. వేదాన్ని నిలబెట్టేదానికి ఎవడో నిలబెట్టాలండి, వేదాన్ని నిలబెట్టాలండి. వీళ్ళు సపోర్ట్ చేయట్లేదండి, ఎవరు సపోర్ట్ చేయలేదండి. ఆ గవర్నమెంట్కి కాన్సెప్టే లేదండి. వేదాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం పైన ఆధారపడకూడదు. వేదం ఎవరి సొత్తు? ఎవరు దాన్ని ఆచరిస్తారో, ఆశిస్తారో, అనుభవించి ఆనందపడతారో అది వారి సొత్తు అని చెప్తున్నారు. వేదమాత చెప్పింది సరియా తప్ప అని సందేహపడటం కూడా విపరీత వికారం. ఎవరికన్నా అనుకుంటే తల్లిని దూషించినట్టే అంటున్నాడు. వేదమాత లేదంటే మీరెట్లా పుట్టారు? ఇంకా కొంతమంది అంటుంటారు, ఈ మాట స్వామి చెప్తున్నారు ధైర్యంగా, ఆయన చెప్తున్నాడు ఎవరో కొంతమంది బ్రాహ్మణులు వేదాన్ని సృష్టించారు అంటాం కేవలం అజ్ఞానం. దాన్ని అవివేకమని అంటే కూడా వీలు కాదు. అట్లా అనుకునే వాళ్ళు అవివేకం అనేది స్మాల్ వర్డ్, అది వారి అంధకారం అనాలంటున్నారు. ఎవడో బ్రాహ్మణ్ క్రియేట్ చేయలేదు వేదాలని. నవ్వు ఎవ్రీబడి చాంటింగ్ వేద. కులాలకి మతాలకి లేదు అసలు. ఇంకెవడైనా చెప్తే అసలు మన నమ్మకం. హెచ్ఎస్ఐ ఆర్గనైజేషన్లో ఎప్పుడు ఏ కులం అండి? పాశ్చాత్య దేశాలు వేదం చదువుకుంటున్నారండి. మన సంజయ్ గాయత్రి వీడియోలో పెట్టిన ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు చూడండి ఏమన్నాడు, ఎప్పుడు ఆచరిస్తారో, ఆశిస్తారో, అనుభవించి అది వారి సొత్తు అండి. అది మానవుడు పూర్వం నుంచి సుఖంలో ఉండినవాడు కాబట్టి ఇప్పుడు కూడా సుఖాన్ని కోరుతాడు. నిన్ననే పెట్టాను ఒక వీడియో, స్మాల్ వీడియో చేప గురించి. ఒక చేపను నీళ్ళ నుంచి బయటికి తీసి దాన్ని బంగారు గిన్నెలో పెట్టినా అది ఆ నీటి కోసం తహతహలాడుతుంది. అట్లనే మానవుడి ప్రకృతిలో సుఖానికి తహతహలాడుతాడు. సుఖము దాని ఇప్పుడు ఇందాక చిన్న ఒక మెసేజ్ పెట్టాను, ఎవరిని చూసారో లేదో. ఒక కృష్ణమృగం జస్ట్ నో ఇందాక సత్సంగంలో ఉండి పెట్టాను, చూసారా? ఏంటమ్మా చెప్పది? కృష్ణముఖము
ఎక్కడో మంచి వాసన వస్తుంది అని చెప్పేసి అడవంతా తిరుగుతూ ఉంటుందిట. ఆవిడ తన దగ్గరే ఆ వాసన వస్తుందని తెలుసుకోలేదుట. వెళ్ళి ఒక పులికో ఎవరికో చిక్కి చనిపోతుంది అని చెప్పి దానికి కృష్ణ భగవానుడు పాండవులు యాత్రకు వెళ్ళటం, కృష్ణ భగవానుడు దోసకాయ ఇవ్వటం అదంతా చెప్పారు సాయిరాం మొత్తం. ఓ అట్లనే మానవుడు ఈ ప్రకృతిలో సుఖాన్ని తాతాలాడుతున్నాడు. సుఖం దాని నుంచి దొరుకుతుంది, దీని నుంచి దొరుకుతుంది అని దీని వెంట పరిగెత్తిపోతాడు ఆ జింకలాగా. మరి చావుకి ఎవరు ఇష్టపడరు? బట్ డెత్ ఈజ్ ట్రూత్. చావు ఏమో సత్యమే, అది వచ్చి తీరాలే. అయినను దానికి భయపడతాడు. ఎందుకంటే మానవుడు అమృతపుత్రుడు. నిన్న అన్నాడు, ఎవరైతే యొక్క సుప్రీం బీయింగ్స్ ఆ తత్వాన్ని దయచేసి చేసుకున్న వాళ్ళు మానవుడు ఆత్మస్వరూపుడు అమృతస్య పుత్ర అని నేను వేదంలో చెప్పెడతారు 5వ మంత్రంలో. మానవుడు అమృతపుత్రుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అమృతంలోంచి అనృతము, మాకృతం నుంచి నాకృతంలోకి దిగినాడు. క్షీరసాగరంలో ఉండరా అంటే క్షారసాగరం చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? నిత్యమైన సత్యమైన ఆనంద స్వరూపుడైన అమృత స్వరూపుడైన మానవుడు సామాన్యుడు కాదు. మనం నేను ఏంటండి మానవ జన్మ ఏంటండి బాబు, ఏం లేదు, దేనికి లేదు అట్లా అనుకున్న వాడికి మాట చెప్పాలి. అరే నువ్వు చిత్తుడురా, నువ్వు నిత్యుడురా, నువ్వు సత్యుడురా, నువ్వు ఆనంద స్వరూపుడురా, నువ్వు అమృత స్వరూపుడురా. మరి ఇటువంటి వాడికి ఇన్ని గుణాలు వాడికి ఏమైంది? పొట్ల మీద పొట్టులాగా అహంకారం అనే బట్టను కన్నులు కట్టంగా కట్టుకుని తన నిజ స్వరూపాన్ని మరుగుపట్టుకుని. దిస్ ఈజ్ ద 4 లైన్స్. వడ్లలోనే బియ్యం ఉంది, ఎట్లా పొట్టు తీస్తే? అటువంటి నిత్యమైన సత్యుడైన ఆనంద స్వరూపుడైన అమృత స్వరూపుడైన మానవుడు ఏం చేస్తాడు? కళ్ళకి ఆ యొక్క గాంధారం కట్టుకుంటే కళ్ళకి మనం అహంకారం అనే బట్ట కట్టుకోగలం. స్వస్వరూప జ్ఞానము కావాలి అంటే దాని గురించి నేను మేడం చెప్తుంది. పాపం ఎకరు పెట్టింది 3 సూత్రాలు. ఫస్ట్ ఇదే శంకర సరస్వతి గారు. ఎందుకు వచ్చామంటే నేను ఎవడో తెలుసుకోవాలి. దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్. ఆర్గనైజేషన్కి వచ్చింది. నేను బాలుగా చెప్తానండి, నేను సేవలు చేస్తానండి, నేను నారాయణ వంటలు వండుతానండి. వండు అవన్నీ ఒక ఎత్తు. వంటలు వండుతాను, క్లాసులు చెప్తాను, తింటాను, ఇవన్నీ నువ్వెవడో మనం తెలుసుకోవడానికి వచ్చాం. దట్ ఈస్ ద మెయిన్ వైటల్ పాయింట్. ఇవన్నీ వదిలేసి మిగిలిన చేశారంటే యూజర్స్. స్వస్వరూప జ్ఞానం కావాలంటే దానికి కొన్ని ధర్మాలు, కొన్ని సాధనలు ఉంటాయి. కొన్ని హద్దులను పెట్టుకుని నిత్య జీవితము మనోవికారమును అరికొట్టుకొనవలని. దీనినే అనుష్ఠానము, నిష్ఠ, నియమాలు అంటారు. అయ్యప్ప దీక్ష నిష్ఠలు అంటారు. క్వాలిటీ అదే. దాన్ని సాధారణ అనుష్ఠానం అంటారు, నిష్ఠ అంటారు, నియమం అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వేదం మందు అయితే నిష్ఠలు పచ్చం ఉన్నారు. డాక్టర్ ఏం చెప్తాడు? ఇప్పుడు మాకు ఇద్దరం టెస్టులు పోయించాం అని జనమాట ఏం పచ్చం లేదన్న మా డాక్టర్ మంచోడు పాపం. అది బాగుంది, ఏం లేదు, ఇక ఈట్ ఎనీథింగ్ అన్నట్టు నన్ను మా మేడం కూడా మా మేడమే పచ్చం పెట్టుకుంటే మేమే పచ్చం పెట్టుకుంటున్నాం. ఇక నీట్ ఎనీథింగ్ అన్నట్ట. అని జనరల్ గా డాక్టర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు కలికాలంలో, పూర్వకాలంలో పచ్చం బాగా ఉండేది. ఏది పడితే తినిచ్చే వాళ్ళు జ్వరం వస్తే. ఇప్పుడే బాగా తిని గోలి వేసుకోమంటారు డాక్టర్లు. సో వేయడం అనే మందుకు నిష్టలు పచ్చము. మీ అదృష్టం అన్నట్లు ఇక్కడ నిష్ఠావంతులైన బ్రాహ్మణులు సమావేశమైనారు. మీకు ప్రశాంతిని ప్రసాదించడం కోసమే వచ్చినారు. ఎంత గొప్పవారు అనేది చిరకాలము నుంచి వెంట ఉన్న నాకే తెలుసు. స్వామి సెలెక్టెడ్ పర్సన్స్ అండి. ఎవరు పెడితే అప్పుడు నేను పెట్టి ఎక్కడెక్కడ బాగా చెప్తా ఉంటా. కుప్ప ఫ్యామిలీ ఆయన. యాగం అనే కర్మకు త్యాగమే ఫలితం. ఈ అగ్నిలో మీరు మీ అహంకారాన్ని, స్వార్థాన్ని, మీ దేహవాసనలని, మనోవాంఛనలని త్యాగం చేయండి. మీ దుర్గుణాలని ఆహుతి చేయండి. వేదం అనే రోడ్డును చక్కగా గమనించగా, నిష్ఠతో ఆచరించగా దానిలో గడ్డి పెరిగి ముళ్ళ చెట్లని ఎక్కువైపోయినాయి. ఆ రోజు ఎందుకు స్వామి వేద పురుష సప్తాహ యజ్ఞం స్టార్ట్ చేశారంటే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇది
వేదం అనే రోడ్డును చక్కగా గమనించగా, నిష్ఠతో ఆచరించగా దానిలో గడ్డి పెరిగి ముళ్ళ చెట్లనేవి ఎక్కువైపోయినాయి. మొట్టమొదట ఆ చెట్లన్నీ కొట్టి, ఏ విధంగా అయితే రైతు ముందు ల్యాండ్ తీసిపోయి ఆ గింజలు అందులో పోయాడు, కలుపు మొక్కలు తీసేస్తాడు, దున్నుతాడు, ఎంతో చేస్తే ఆ దినం అది. తర్వాత ఆ రోడ్డును చక్కవేయాలి. బాటసారులు నివసించి సత్రాలను పాడు చేసే రీతిగా శాంతిని అనుభవించక మనం లాడ్జిలో పోయానుకోండి, మన భోగం ఏం చేస్తాడు, దుప్పట్లు ఇప్పుడు మార్చేస్తాడు. మన భోగం అడుగుతాం, ఏమో మార్చావా అంటే ఖచ్చితంగా మారుస్తాడు. అంటే మనకంటే ముందు దిగిన వాడు ఏం చేస్తాడు, నాశనం చేస్తాడు. రైలు కంపార్ట్మెంట్, ఏసీ కంపార్ట్మెంట్ చక్కగా పెట్టాడండి, దాన్ని జాగ్రత్త 36 గంటలు ప్రయాణం చేసిన రైలుని చెన్నై ఎక్కిన 10 నిమిషాల్లో నాశనం చేస్తే నాకు కోపం వచ్చింది మొన్న. రైలు ఎక్కి 10 నిమిషాలు కాలేదని అప్పుడే నాశనం చేయడం మొదలు పెట్టాం మనం. ఆ కంపార్ట్మెంట్ లో వాళ్ళు 36 గంటలు ప్రయాణం చేయాలండి. ఇంకా పాపం దూరం వాళ్ళు. ఏంటి విజయవాడ దిగుతాం, చెన్నైలో దిగేవాడిని. బాటసారులు నివసించి సత్రాలను పాడు చేసే రీతిగా శాంతిని అనుభవించక వేదాన్ని అనేక మంది నిష్కారణంగా మలినం చేస్తున్నారు. తల్లి అయిన వేదమాటకు జబ్బు వచ్చినా ఆమె యొక్క క్షేమాన్ని కోరుతూ అందరూ శుశ్రూష చేయాలి. బహుశా అందుకని వేదం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఒక దేశాన్ని రక్షించాలంటే ఆ దేశమును నివసించి ఆవాల గోపాలమంతా సైన్యంలో చేరి యుద్ధ భూమికి జరగనక్కర్లేదు. మన పాపులేషన్ 140 కోట్లు, 140 కోట్ల మంది మిలిటరీలో చేరామా, 4 కోట్ల మంది ఉంటారు మిలిటరీలో, నాకు తెలియదు, ఊరికి లెక్క ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొంతమంది బాగా తయారైతే చాలు. ఇప్పుడు ఈ వేద రక్షణ కూడా అంతే. దీనికి మీరే సైనికులు. రేపు వేదం చదవబోయే వాళ్ళని భవిష్యత్తులో చదివేవాళ్ళు. ఇంకా విల్ గివ్ ఛాన్స్ టు ఎవ్రీబడి. ఈ ఒక్క బ్యాచ్ వాళ్ళు చదువుతారు కాదు. నారాయణమూర్తి షుడ్ రొటేట్, గివ్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి. ఎవరి సొత్తు కాదు. దీనికి మీరే సైనికులు. మీరు దానికి తగిన శక్తి సామర్థ్యాలు పొందితే, మీరు శ్రద్ధ విశ్వాసంతో వేదములు అభ్యసించి ఆచరిస్తే మీరే వేద సైన్యం. ఈ వేద పండితులు కూడా, స్వామి కంక్లూడింగ్, ఈ వేద పండితులు కూడా గిన్నెలో పని చేపల వలె ఉండిరి. ఇప్పుడు ఇక్కడ వారి పెద్ద సముద్రమే చిక్కినది. ఇది వారి భాగ్యం తప్ప వేరేమీ కాదు. నేను ఇస్తామనుకున్న దాన్ని, ఇచ్చిన దాన్ని భద్రంగా పెట్టుకోవాలని ఆశతో తగిన వాళ్ళు రావలేను కదా. నేను ఇస్తాను, ఇక్కడ అన్ని అవకాశాలు ఇస్తాను, మాట్లాడిస్తాను అంటే మరి రావాలి కదా వాళ్ళు. ఇంతవరకు వేదం చెప్దామా అంటే వారికి వినేవారు తక్కువైపోయారట ఈ పండితులకి. ఇంక పైన వారికి ఆ భయం లేదు. ఆనందముగా వారు ఆ విరాట్ స్వరూపాన్ని వేదవాక్కులతో స్తుతించవచ్చును. ఫైనల్ గా స్వామి చెప్తున్నారు, వేద విద్యను పోషించాలండి, వేద పండితులను గౌరవించాలి అని సభలు పెట్టి ఘోషించే వాళ్ళు పెరిగిపోయారు. కానీ వేదము పైన అభిమానం ఉంచి అట్లా చేయించే వాళ్ళు తక్కువైపోయారు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నాడంటాడు మధ్య పంచి లడ్డు 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 అని గట్టిగా అడుస్తుంటే ఉపయోగం ఏంటి? ఎవరికి ఒక్క లడ్డు వేయను, పైనుంచి లడ్డు లడ్డు లడ్డు. అట్లనే వడ్డంలో కూడా సెటైర్లు వేడిచారు దాన్ని ఏడిచారు. పెద్ద గొడవలు అవుతున్నాయి పంక్తి భోజనాలు. ఒక్కోసారి వాడు వేడిచారు అనొచ్చు కదా, అనదు. వాడు లౌక్యాలు ఎక్కువైనాయి. లడ్డు లడ్డు అని గట్టిగా అడుగుతూ పంక్తి మధ్య నడు మధ్య అటు ఇటు తిరిగితే ఏమి ప్రయోజనం? నడుము వంచి వడ్డించాలి లడ్డూలు. ఆకుల ముందు ఆకలితో కూర్చున్న వాళ్ళకి అప్పుడే తృప్తి, ఆనందం. నేను మేడం చెప్పింది, ఆకలి వేసిన వాడికి ముందు అన్నం పెడిన తర్వాత ఆధ్యాత్మికం చెప్పు. ఆధ్యాత్మం చెప్తే వాడు పారిపోతాడు. ఒక కడుపుతో ఆకలిగా ఉంది, వాడికి అన్నం పెట్టాలి ముందు మనం. వేదోధారణకు కంకణము కట్టుకుని ధన సహాయము, బల సహాయము, వాక్ సహాయం చేసేవాళ్ళు లేరు. అయితే ఇక మీదట మీకేమీ సందేహం వద్దు. వేదాన్ని నిలబెడతాము. వేద శాస్త్ర అభ్యాసములకు విలువ, గౌరవ మర్యాదను స్థాపిస్తాము.
హౌ స్వామి వాజ్ కాన్ఫిడెంట్. సర్వశక్తులు ఇంకా వేదమాత పోషణ కార్యక్రమం తోడ్పడతాయి, నేను వచ్చింది ఆ పనికి చూడండి అని బలగుద్దేట స్వామి. బలగుద్ది చెప్పక్కర్లా. మీకు ఎవరు కృతజ్ఞత చూపకపోయినా నేను మాత్రం అనుగ్రహిస్తాను అని స్వామి తన 1 అక్టోబర్ 1962 ప్రారంభ ఉపన్యాసం ఉదయం పూట అండి. ఈ భాగ్యాన్ని 4 మాటలు ఆ వేద పుస్తకం చెప్పిన భాగ్యాన్ని స్వామి ఈ రోజు ప్రసాదించారు. ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్నో రోజులు పెట్టి చెప్పాలి తహతహ. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.